కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మరి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా కొద్ది మాటలు మనం ఆలోచన చేద్దాం. దయచేసి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరి అన్నవాళ్ళు మేము ఎవరు చెప్పినా ఒక 5-6 పాటల తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఏమి వింటున్నారో, మీలో ఎంత జ్ఞాపక శక్తి ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దానికి ప్రత్యేకమైన రోజే ఉంటుంది. ఒక 5-6 పాటల తర్వాత మరి ఆరాధన తర్వాత 25 క్వశ్చన్లతో అందరూ రాయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దయచేసి ఏం వింటున్నారో, ఏం రాస్తున్నారో జాగ్రత్తగా మరి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, మంచిది. ఈరోజు కూడా ఒక అంశాన్ని ఆలోచన చేద్దాం. అదేంటంటే పుట్టని వానికి మేలుందా. మన పాఠం పేరు పుట్టని వానికి మేలుందా, లేకపోతే నీవు పుట్టి ఉండని యెడల నీకు మేలా. అంటే పుట్టిన వానికి మేలుందా అనగానే 2 ప్రశ్నలు, 2 భాగాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. అదేంటంటే పుట్టనివాడు ఉన్నాడా. ఈ పాఠాన్ని 2 భాగాలు చేస్తే జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఎందుకంటే అసలు దేవుడు శిక్షించినప్పుడు బాగా శిక్షించేది ఎవరినంటే క్రైస్తవ సమాజాన్ని. ఎందుకు అంటే క్రైస్తవ సమాజం దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని మాటలను సీరియస్గా తీసుకోవడం లేదు. ఇది మనం చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపం. ఇది వ్యభిచారం కన్నా, ఇది నరహత్య కన్నా, ఇది దొంగతనం కన్నా చాలా భయంకరమైన పాపం ఇదేనండి. మీరు అనుకుంటున్నారు మేము ఏ పాపం చేస్తలేమని, కానీ ఇది చాలా భయంకరమైనది. ఎందుకంటే ఎవరిని పరిశీలించినా ఇంతమంది ఉన్నారండి, ఇందులో 2-3 మించి ఉండరు. 2-3 మించి ఉండరు. దేవుని మాటలు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు చంపుతా అంటే చంపుతాడు, దేవుడు నరకంలో వేస్తాడు అంటే వేస్తాడు. ఇలాంటి వ్యక్తి శాపగ్రస్తుడు అంటే శాపగ్రస్తుడు అంతే. దేవుడు అవునని కానీ కాదని కానీ మళ్ళీ అవును కాదని కానీ చెప్పరండి ఆయన. అవునంటే అవునే. అందుకే దేవుని మాటలు సీరియస్గా తీసుకోవాలి. కాబట్టి పుట్టని వానికి మేలుందా, లేకపోతే నువ్వు నేను పుట్టకపోతే మనకు మేలు జరిగేదా అని ఆలోచిస్తే, పుట్టని వానికి మేలుందా అంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే మనిషి పుడితే కదండి తెలిసేది. మనిషి పుట్టిన తర్వాత ఏం తెలుస్తుంది? వాడు బ్రతికిన విధానం బట్టి మేలో కీడో జరుగుతుంది. అసలు పుట్టకుండానే వానికి మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి పుట్టిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత, బ్రతుకుతున్నప్పుడు అరే పలానానికి కీడు జరిగిందంట, పలానా వానికి మేలే జరిగిందంట అని మనం ఆలోచించవచ్చు. కానీ మన పాఠం పేరే పుట్టని వానికి మేలుందా. ముందుగా ఇందులో పుట్టని వాడు ఉన్నాడా అని ఆలోచిద్దాం మనం. తర్వాత మేలు గురించి ఆలోచిద్దాం. బాగా అర్థం చేసుకోండి. పుట్టని వాడు ఉన్నాడా. ఏమంటే పుట్టని వాడు ఉన్నాడా. పుట్టుకన చాలా గొప్పదండి. తల్లి గర్భంలో మానవ నిర్మాణం చాలా అద్భుతం. ఏమంటే ప్రపంచంలో ఏ శాస్త్రానికి తెలియనటువంటి విషయం తల్లి గర్భంలో మానవ నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక నిర్మాణం జరుగుతూ ఉంటే, ఏమండి ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. అంటే సలాక ఐరన్ కట్ చేయడం కానివ్వండి, ఏమంటే సిమెంట్ కలపడం కానివ్వండి, ఆ మిషన్ల శబ్దం వస్తూ ఉంటుంది నిర్మాణం జరుగుతుంటే. కానీ తల్లి గర్భంలో అత్యద్భుతంగా మానవ నిర్మాణం జరుగుతూ ఉంది. కానీ ఒక శబ్దం కూడా, చిన్న శబ్దం కూడా బయటికి రాదు. ఒక కణంగా, తల్లి గర్భంలో ఒక కణంగా, చిన్న కణం అండి, చిన్న కణంగా రూపుదిద్దుకున్న అండ్ మానవ ఆకారం, తల వెంట్రుక నుంచి ప్రారంభిస్తే అరికాల వరకు ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు ఒకే కణంతో నిర్మించబడ్డాయి అంటే నమ్ముతారా మీరు? ఒక్కటే కణం అండి, అంత గొప్పది ఈ పుట్టుక. అలాంటి ఈ పుట్టుకను గురించి మాట్లాడుతూ
పుట్టకపోతే మేలుందా, పుట్టని వానికి మేలుందా అని ఆలోచిస్తే అసలు పుట్టనివాడు ఉన్నాడా? ఉన్నాడా పుట్టనివాడు? ఏమండి, పుట్టనివాడు ఉన్నాడా లేడా? మీకు తెలిసింది చెప్పాడు. పుట్టనివాడు ఉన్నాడా? ఉన్నాడా? ఉంటే పేరు చెప్పని అడుగుతారా? ఏమండి, పుట్టనివాడు ఉన్నాడా అసలు? అదే పాఠం. పుట్టని వానికి మేలుందట. పుట్టనివాడు ఉన్నాడా అసలు? కానీ పుట్టలేదు. ఉన్నాడా అసలు? పుట్టనివాడు ఉన్నాడా అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి యోబు గ్రంథంలో యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. మొదటి వచనం. అప్పుడు యెహోవా, అప్పుడు దేవుడు అంట సుడిగాలిలో నుండి సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానం లేని మాటలు చెప్పి, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము అన్నాడండి. ఈ సందర్భం బైబిల్ చదివే వారికి బాగా అర్థమైంది. బైబిల్ చదివే వారికి నిత్యము దీన్ని ధ్యానిస్తున్న వారికి ఒక అవగాహన ఉంటుందండి. ఇది చదువుతున్నప్పుడే వాళ్ళ మెదడులోకి ఒక ఆలోచన వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇక చదవని వారంటే మనం ఏం చెప్పలేము. మళ్ళీ మొదటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ గంట అక్కడికే అయిపోతుంది. ఏమంటే అప్పటికే యోబు గారు బాధలు ఉన్నారు. 3 స్నేహితులు వచ్చిర్రు, ప్రశ్నలు వేస్తున్నారండి. నేను నీతిమంతుని, నేను గొప్పని, నాకు శ్రమ వచ్చిందని యోబు గారు చెప్తామంటే ఓదార్చడానికి బదులు స్నేహితులు ఏం చేస్తున్నారంటే బాధ పెడుతున్నారు. ఏమనంటే, నీతిమంతునికి ఇలాగ జరగడం మేము చూడలేదు. యోబు, నువ్వు నీతిమంతుని అని చెప్తున్నావు. నీతిమంతుని దేవుడు శోధించడు, నీతిమంతునికి ఇట్లా రోగం కలగజేయడు, నువ్వేదో అబద్ధం ఆడుతున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఆయనకు. అప్పుడు చివరికి వచ్చేసరికి దేవుడే కలగజేసుకొని, యోబు నీ నడుము బిగించుకో, ఒక్కసారి నేను ప్రశ్న ఇస్తాను, సమాధానం చెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? అసలు నీకు ప్రశ్న ఇస్తున్నావు ఎవరో తెలుసా? జ్ఞానము లేనివారు అన్నటువంటి వాళ్ళని. జ్ఞానము లేనివారు నీ స్నేహితుల దగ్గర జ్ఞానం లేదు, నీకు ప్రశ్న ఇస్తా చెప్పు అన్నాడు. కాబట్టి దీనికి పుట్టని వారికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది. అదే 38వ అధ్యాయము ఒకసారి 21వ వచనాన్ని చూడగలిగితే అందులో రాయబడ్డ చూడండి ఒకసారి. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టి ఉంటివి. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. నీవు బహువృద్ధుడవు. ఎప్పటికీ? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు అనగానే ఆయన మాట్లాడడం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని? యోబు, భూమికి పునాదులు వేయబడినప్పుడే నువ్వు పుట్టి ఉన్నావు. నీవు బహువృద్ధుడు అంటే నీ వయస్సు ఎలాంటిదో తెలుసా? అంటే వృద్ధుడు అని ఎందుకు అన్నాడంటే, వయస్సు అంటే చాలా సంవత్సరాలు గడిచింది, కానీ నువ్వు అప్పటికే పుట్టలేదు. కానీ నువ్వు ఉన్నావా? ఉన్నావు. కానీ అప్పటికే నువ్వు భూమి మీదకి ఏం చేయలేదట, భూమి మీదకి నీవు రాలేదు. కానీ పుట్టావా? పుట్టాను. అంటే యోబు గారు భూమి మీదకి రాలేదు. అంటే భూమి మీదకి రావడం పుట్టుక కాదు, కానీ పుట్టిండు. ఆయన ప్రభువే చెప్తున్నాడు ఏమని? నీవు అప్పటికే
పుట్టియుంటివి, నీవు బహువృద్ధుడవు. నీ వయసు చాలా సంవత్సరాలు. అంటే యోబు గారి కాలానికంటే ముందు ఒకవేళ నిలబడి మాట్లాడగలిగితే, యోబు అంటే లేడు అనుకుందాం కాసేపు. ఇప్పుడు యోబు కాలం కంటే ముందుకెళ్ళి దాదాపు 14 నుంచి 1800 సంవత్సరాలండి. ఏడు భూమి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అంటున్నారు. యోబు గారి కాలం ఎప్పుడంటే 14 నుంచి 1800 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 14 నుంచి 1800 సంవత్సరాలు. ఈ 1400 సంవత్సరాల కంటే ముందు మనం నిలబడి ఆ పాయింట్ ఆఫ్లో మాట్లాడగలిగితే యోబు ఉన్నాడా? భూమి మీద లేడు, కానీ అప్పటికే పుట్టాడు. కొంచెం అర్థం చేసుకోండి. అర్థమయ్యేటట్టు ఒక చక్కటి ఉదాహరణ చెప్తా, అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఒక్కటే మాటల్లో. 14 నుంచి 1800 సంవత్సరాలు ఈయన కాలం. 1400 సంవత్సరాలు పాయింట్ ఆఫ్లో మాట్లాడితే అక్కడ నిలబడితే యోబు గారు లేరు భూమి మీద. యోబు గారు ఉన్నారా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఉన్నాడు ఆయన. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఏమంటే ఎలా ఉన్నాడో హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8, 9 చూద్దామండి. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశాంశములను ఇచ్చెను. ఎలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. అబ్రహాం గారు రాజులను సంహారం చేసి వస్తున్నప్పుడు బాగినండి. అబ్రహాం గారు అబ్రహాం గారు ఏం చేశారట అబ్రహాం గారు మరి 10వ భాగాన్ని ఇచ్చాడటండి. ఎవరికి ఇచ్చారు అని రాయబడ్డదంటే మెల్కీసెదెకు గారు ఇచ్చారు. ఇప్పుడు మెల్కీసెదెకు ఎవరు, ఆయన ఏంటి అనేది తర్వాత సబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్రహాం గారు దశభాగాన్ని ఎవరికి ఇచ్చారు? మెల్కీసెదెకు ఇచ్చాడు. మెల్కీసెదెకు ఇచ్చారు. వాస్తవానికి 10వ భాగాలు తీసుకునేది ఎవరు అంటే లేవీలు. 12 మంది గోత్రాల్లో ఒక గోత్రం లేవీలు. ఈ లేవీలకు దేవుడు మరి స్వాస్థ్య భాగాన్ని పంచి ఇవ్వలేదు. ఇశ్రాయేల్ అందరికీ స్వాస్థ్య భాగం భూములను పంచిచ్చాడు, కానీ వీళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళు ఎలా బ్రతకాలి అంటే వీళ్ళు యాజకులుగా ఉన్నారు ఈ యొక్క గోత్రం నుంచి. కనుక వీళ్ళకు మరి మీరు ఏది తీసుకొచ్చినా 10వ భాగాన్ని ఏం చేయాలి? పక్కకు తీయాలి. అది ఎవరికి ఇవ్వాలి? లేవీలకి ఇవ్వాలి. కానీ ఈ లేవి పుట్టక మునిపే బాగా గుర్తుపెట్టుకోండి. లేవి పుట్టక మునిపే 10వ భాగం మెల్కీసెదెకు ఇచ్చాడు అని రాయబడ్డది బైబిల్లో మీది వచనాల్లో. బాగా గుర్తుపెట్టుకోండి. అబ్రహాము గర్భంలో ఇస్సాకు గర్భంలో ఇద్దరున్నారు కదా, అందులో యాకోబు 12 మందిలో ఒకడు లేవి గారు. ఇక్కడ ఏం రాయబడ్డది అంటే లేవి 10వ భాగాన్ని ఇచ్చాడు, కానీ లేవి ఉట్టలేదండి. అప్పటికే ఇస్సాకు రావాలి, ఇస్సాకులో నుంచి యాకోబు రావాలి, యాకోబు నుంచి లేవి రావాలి. కానీ మీది ఏం రాయబడ్డది? లేవి ఇచ్చాడు అని రాయబడ్డది. ఆలోచించండి. అబ్రహాం గారికి యాకోబు ఏమవుతాడు? మన్మడవుతాడు కదా. ఇస్సాకు కొడుకు అయితే ఇస్సాకు కొడుకు యాకోబు మన్మడు. మన్మడు కడుపులో ముని మన్మడు. ఈయన ఇచ్చాడట, పుట్టలేదండి అప్పటికే.
అంటే పుట్టనివాడు ఉన్నాడా అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం మనకు. అందుకే నాడు కింది వచనంలో ఏమని ఆయన ఇచ్చాడని మీది వచనంలో ఉంది. లేవి దశమాంశములను మెల్కీసెదెకు ఇచ్చెను అని పై వచనంలో ఉంది. కిందికి వచ్చేసరికి దాని వివరంలో ఏం చెప్తున్నాడంటే ఇచ్చింది దశమాంశములు ఇచ్చింది అబ్రహాం గారే, కానీ అబ్రహాం గారు ఇచ్చే నాటికి లేవి తన పితరుడైనటువంటి ఏమండి మరి అబ్రహాం గర్భం నుంచే రావాలి కనుక, అంటే ఆయన నుంచి ఇస్సాకు నుంచి యాకోబు, కాబట్టి అందులో ఉన్నాడు, తన పితరుని గర్భంలో ఉన్నాడు అని రాయబడ్డది. అంటే పుట్టని వాడు ఉన్నాడా? అంటే అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందని నేనే చెప్పుకుంటూ వెళ్తున్నా. ఏమ్మా నాది కేసు చూస్తున్నారు అందరు, కానీ అర్థమవుతుందా? ఇంకా మంచి ఉదాహరణ చెప్తా. ఏమండి మన భాస్కర్ కూర్చున్నాడు కదా సోదరుడు, ఇప్పుడు భాస్కర్కు మనమడు ఉన్నాడా? నవ్వుతారండి మిమ్మల్ని ఈ ప్రశ్న నవ్వుతారు. ఇది నవ్వే ప్రశ్న కాదు, ఆలోచించాల్సిన ప్రశ్న. భాస్కర్కు మనమడు ఉన్నాడా? ఏమండి లేడు అని మీరు అంటారు, వాక్యాన్ని బట్టి ఉన్నాడు. పుట్టనివాడు ఉన్నాడా? ఉన్నాడు. ఏడున్నాడయ్యా అంటే ఉన్నాడు ఆయన గర్భంలో. మరి లేవి ఎట్లా ఇచ్చిండు? మరి లేడు అని మీరు అన్నారు కదండి. మరి లేవి దశమాంసములను మెల్కీసెదెకు ఎలా ఇచ్చిండు? అప్పటికే ఇస్సాకు కూడా ఉట్లే కదా. అట పుట్టనివాడు ఉన్నాడా? ఉన్నాడా లేదా? ఉన్నాడా లేడా? ఒకసారి ఆమోస్ లేవాడా? ఈయన పేరు ఆమోస్, లేవాడా ఒకసారి? ఈయన కొడుకున్నాడా? కొంతమంది నవ్వుతా ఉన్నాడు, ఆయనకి పెళ్ళే కాలే కోసం, ఆయనకి పెళ్ళే కాలే. ఉన్నాడండి కొడుకు, ఆయనకు కొడుకు కాదు మనమడు కూడా ఉన్నాడు. నేను చెప్పే ప్రశ్న ఏంటంటే పుట్టని వాడు ఉన్నాడట, ఉన్నాడు, ఆయనకు మనమడు ఉన్నాడు, ముని మనమడు కూడా ఉన్నాడు. ఏమంటే క్రీస్తు రాకపోతే కాలం గడిస్తే ఆయనకు పెళ్ళి అయితే వస్తాడా రాడా? బిడ్డన కొడుకు వస్తాడా రాడా? వాళ్ళకి పెళ్ళి వస్తారా? అంటే పుట్టని వాళ్ళు ఉన్నారా? ఇది చెప్పడానికి మేము మంచి ఉదాహరణ చెప్పిన. అదే ఉదాహరణ ఇక్కడ రాయబడ్డది. భాస్కర్కు మనమడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? తన పితరుని గర్భంలోనే ఉన్నాడు. పితరుడు ఆయనే. ఆయన గర్భంచి కొడుకు వస్తే, లేకపోతే కూతురు వస్తే, లేకపోతే వాళ్ళ గర్భంచి పిల్లలు వస్తే ఉన్నారు. కానీ ఎక్కడున్నారనే ప్రశ్న. ఈ పాయింట్ అర్థమైతేనే పుట్టని వారికి మేలు ఉందా లేదా దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. పుట్టని వాడు ఉన్నాడా? క్లియరా డౌట్? మెల్కీసెదెకు, ఏమండి మెల్కీసెదెకు ఉన్న కాలం ఏ కాలం అంటే అబ్రహాం ఉన్నప్పుడు మెల్కీసెదెకు గారు వచ్చిర్రు. అప్పటికే ఇస్సాకు పుట్లే, యాకోబు పుట్లే, ఆయన గర్భవాసం నుంచి 12 గోత్రాలు రాలే. అప్పటికే ఏం రాయబడ్డది అంటే భాస్కర్ మనమడు ఇగో ఈ చర్చికి ఏమి ఇచ్చిండు? 10,000 రూపాయలు ఇచ్చిండు రాయబడ్డది. అంటే ఉదాహరణ అర్థం కానీ చెప్తున్నా. భాస్కర్ గారి మనమడు 10,000 ఇచ్చిండా అన్నాడు. ఇప్పుడు నేను అన్న భాస్కర్ వాళ్ళ మనమడు ఏడున్నాడు? ఉన్నాడయా అన్నట్టుగా ఇది మీకు అర్థమైతే లేవి మెల్కీసెదెకు ఏమి ఇచ్చిండట? దశభాగాలు ఇచ్చిండట. లేవి ఎక్కడున్నాడు మరి అంటే తన పితరుడైన అబ్రహాం గర్భంలో ఉన్నాడు. పుడతాడా? పుడతాడు. పుట్టక ముందుకున్నాడా? ఉన్నాడు. క్లియర్? పుట్టని వాడు ఉన్నాడా? 100% ఉన్నాడు. ఏమంటే ఆమోస్కు మనమడు కూడా ఉన్నాడు. ఏం పికర్ ఏం పడద్దు మీరు, ఏమండి డౌట్ ఏం పడద్దు మీరు అందులో. వస్తాడా? వస్తాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఏడున్నాడు? కీర్తనల గ్రంథం ఏమిటి చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. ఏమంటే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి, తరతరాలు ఎన్ని తరాలు వచ్చి ఎన్ని తరాలు గడిచిపోయినా నివాస స్థలం పరలోకం కాదు, మీరే పరలోకం. మీ గర్భంలో అంటే దేవునిలో భాగాలుగా, ఆత్మలుగా. దేవుడు ఒక ఆత్మ అయితే ఆ ఆత్మలో ఆత్మలుగా మనం ఉన్నాం. అందుకే అంటాడు కీర్తనకారుడు ఏమని, నీవే నా భాగం అంటాడు. నీవే నా భాగం అంటాడు. ఏమండి ఒక పెద్ద బెల్లం ముద్ద ఉంది అనుకోండి, పెద్ద బెల్లం ముద్ద ఉంది, అందులో నుంచి కొంచెం తీసుకున్నావు, ఎంత వచ్చింది? కొంచెం వచ్చింది. ఈ కొంచెం ఎక్కడిది? కొంచెం ఆ పెద్ద ముద్దలోనిదే. అలాగే దేవుడు ఉన్నాడు. ఏమంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవునిలో ఎవరున్నారట? ఐక్యంగా ఆత్మలుగా మనం ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఆమోస్కు పెళ్ళయింది, కొడుకు పుట్టాలంటే టైంలో ఈ కొడుకు ఎక్కడున్నాడు? ఏమండి ఏడున్నాడు? దేవుళ్ళో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు.
అప్పుడు దేవుడు పంపించాలి తల్లి గర్భంలోకి ఆయన ద్వారా. అర్థమైందా? ఎప్పుడున్నారట? భూమి లోకములు పుట్టకముందే. ఏమండి, భూమి పుట్టకముందే, లోకాలు పుట్టకముందే, అసలు ఈ సృష్టి పుట్టకముందే మనుషులందరూ కూడా దేవునిలో ఐక్యమై ఉన్నారట. కాలం సంభవించిన కొద్దీ ఒక్కొక్కరు దేవుడు భూమి మీదకి పంపుతున్నాడు. అందుకే అన్నాడు ఏమని, ఒక జాతి మనిషి నుంచి ప్రతి వాడిని ఏం చేసినాడు దేవుడు పుట్టించాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఎఫెసీ పత్రికలో మనకు తెలిసిన మాట ఉంది. ఏంటది? జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనని ఏర్పరచుకున్నాడు. అంటే ఉంటే ఏర్పరచుకున్నాడా, లేకపోతే ఏర్పరచుకున్నాడా? ఉన్నాం. ఓకే, పుట్టనివాడు ఉన్నాడా? వాని పేరేం పేరు అన్నాడు అడగండి, ఏది పెట్టుకుంటే కదా. పలానా సోమయ్య ఉన్నాడంటే ఉన్నాడు. ఏంటంటే దేవుడి దగ్గర ఉన్నాడు. పుట్టినాక పెట్టుకో, సోమయ్యనో భీమయ్యనో. ఓకే, పేరు అడగకండి. పుట్టనివాడు ఉన్నాడా? అంజిగారు ఉన్నాడా? నీ కొడుకు కూడా ఉన్నాడు అంటే నీ మన్మడు ఉన్నాడా? మరి కనిపిస్తాడా అని అన్నాడు. ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. వస్తారు అంటే పుట్టని వాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే దేవుడి దగ్గర ఉన్నాడు. తర్వాత తండ్రిలోకి వస్తాడు, తండ్రిలోంచి తల్లిలోకి వస్తాడు. ఈ నిర్మాణాన్ని జరిగించుకున్నాడు, భూమిపైకి అడుగు పెడతాడు. క్లియర్? పుట్టని వాడు ఉన్నాడు అంటే ఉన్నాడు. యోబు, నీవు బహువృద్ధుడు అప్పటికే పుట్టి ఉంటివి అంటే అప్పటికే నువ్వు దేవుడి దగ్గర ఉన్నవయ్యా, భూమి మీదకి రాలేదు. నీ వయసు చాలా కోట్ల సంవత్సరాలు. ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలుసా? భూమికి పునాది వేయబడక మునుగు. భూమి వయసు 1500 కోట్ల సంవత్సరాలు అయితే భూమికి పునాది వేయబడక ముందుకే నీవు ఉన్నావు. ఆయన ఒక్కడే కాదు, మనం కూడా ఉన్నాం. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తులో 2000 సంవత్సరాల క్రితం వచ్చిండు, ఆయన దేవుడు ఎట్లయితాడని అడుగుతున్నారు. ఏమండి, నేను అంటాను, యేసుప్రభు గురించి మాట్లాడొద్దు, నా గురించి మాట్లాడు. ఏమండి, నేను పుట్టింది ఈ తరంలో కావచ్చు, కానీ నేను మధ్యలో వచ్చినోడి కాదు, నేను ఎప్పుడో ఉన్నా. ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిగా నేనే ఎప్పుడో ఉన్నా, రావాల్సిన కాలంలో వచ్చిన క్రీస్తు ఆయన దేవుడు. ఏమండి, నేనే ఉన్నా. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందుకు దేవుడి దగ్గర నేనే ఉన్నా, మీరున్నారు. అలాంటిది దేవుడు ఉండడా? క్రీస్తు ఉండడా? దైవ కుమారుడు అయినట్టు ఆయన ఉండడా? ఉంటాడు. ఏమంటే ఆయన మధ్యలో వచ్చిన వాడు సర్వసృష్టికర్త, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. మరి రావాల్సిన సమయం వచ్చింది అంటే మనం ఎలాగ వచ్చామో పని మీద, ఆయన అలాగ వచ్చాడు. ఆ టైంకు రావాలి కనుక భూమి మీదకి వచ్చాడు. క్లియర్ అయిందా? పుట్టనివాడు ఉన్నాడా? రైట్, ఒప్పుకున్నారు మీరే. ఇప్పుడు ఈ పుట్టనివాడు పుట్టకపోతే మేలా, పుడితే మేలా? మీరు కొద్దిసేపు అవునంటారు, కొద్దిసేపు కాదంటారు. ఇప్పుడు ఈ పాఠం చెప్తున్న సేపు మీరు ఎలా ఉంటారు అంటే, కొద్దిసేపు అవునంటారు, కొద్దిసేపు కాదు అంటారు. మీరు చెప్పండి, కొంచెం అవగాహన వాళ్ళు చెప్పండి. పుట్టకపోతే మేలుందా? ఉందా? వెరీ గుడ్. ఉందా లేదా? ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. పుట్టకపోతే మేలుంది అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి గట్టిగా, సంకోచం వద్దు. తెలియకపోతే చేయించండి. వెరీ గుడ్, బాగా. ఏమండి, మళ్ళీ గట్టిగా అడిగితే మళ్ళీ చేయించొద్దు. 100% మీ పునాది గట్టిగా ఉండాలి. వెరీ గుడ్, దించండి ఒకసారి, మళ్ళీసారి ఎత్తండి. పుట్టని వారికి మేలుంది అంటోళ్ళు. వెరీ గుడ్. ఎత్తిన శైలి కొంతమంది దించారు, కొంతమంది లేపారు. ఏమండి, పుట్టని వానికి మేలుందా? ఉంది అని కొంతమంది ఎత్తారు. పుట్టని వానికి మేలున్నప్పుడు పుట్టాలని ఎందుకు కోరుకుంటారు మరి? చూసిరా, కొద్దిసేపు అవునంటారు, కొద్దిసేపు కాదంటారు. ఏమంటే మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు. పుట్టని వారికి మేలుంది. మేలున్నప్పుడు వాడు పుట్టకపోతే మేలు కదా అన్న. పుట్టని వారికి మేలుంది దేవుని వాక్య ప్రకారం, వాడు పుట్టాలి నా ప్రకారం. అంటే మనకు ఎట్లుందంటే, దేవుని వాక్యాన్ని చర్చలు ఉన్నప్పుడు తీసుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు మన సొంత నిర్ణయం. అవునా కాదా? ఉదాహరణ చెప్తాండి. ఏమంటే మీ చిన్న అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనియకపోతే వానికి మేలు జరుగుతుంది. ఎందుకు? సర్ది కాదు, జ్వరం రాదు. అవునా కదా? అప్పుడు నువ్వేమనుకుంటావు? వానికి ఐస్ క్రీమ్ నేను ఇయ్యా. అవునా కదా? అంటే మేలు జరుగుతున్నట్టు నువ్వు ఐస్ క్రీమ్ ఏం చేసినావు? వాడు ఏడ్చినా సరే ఏం చేసినావు? వద్దు అన్నావండి, కఠినంగా వద్దు అన్నావు. ఇప్పుడు పుట్టకపోతే వానికి మేలుంది కదా, పుట్టుమని ఎందుకు కొడుతున్నావు నువ్వు?
పుట్టాలా, ఇది నాది, ఇది నా ఆలోచన. మళ్ళీ ఎవరైనా దైవజనులు అడిగారు అనుకోండి, పుట్టను అని మీరుంది, వెరీ గుడ్, పుట్టపోతేనే మంచిది, మరి పుట్టాలని ఎందుకు కోరుకుంటున్నావు అంటే, ప్రభువా లోకం అడుగుతుంది కదా, పిల్లలు లేరని అంటదా అన్నదా? అవునా కదా? ఆ ప్రకారంగా పుట్టాలి. ఇగో ఈ ప్రకారంగా మేలుంది. ఎలా మేలుంది? పుట్టకపోతే ఇంతకుముందు అయిన వాక్య భాగం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి ఒకసారి. కాబట్టి పాఠం అయిపోయేలోపు ఏదో ఒక ఫిక్స్ అయిపోండి. ఏమండి, అటు సగం ఇటు సగం ఉంటే చాలా ఇబ్బంది. 24వ వచనం చూద్దాం. మనుష్య కుమారుని గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఏమండి, ఈ రాయబడినటువంటి వాక్య భాగం ఎవరి గురించి అంటే మనందరికీ తెలుసు, ఇస్కరియోతు గురించి. ఏమంటే ఇస్కరియోతు గురించి మాట్లాడుతూ, యూదా గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తున్నాడు, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డది, గ్రంథంలో రాయబడ్డది, మన గురించి కూడా రాయబడ్డది. గ్రంథపు చుట్టలో నీ గురించి రాయబడిన ప్రకారం దేవా నేను వచ్చానని చెప్పారు ఆయన ప్రభు. అంటే మన గురించి కూడా దేవుడు గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. మనం ఏం చేయాలనో, ఎలా బ్రతకాలనో దేవుడు రాసుకున్నాడు, అందులో డౌట్ లేదు. అలాగే క్రీస్తు గురించి రాయబడ్డది లేఖనాలు ఏమని? వదకు తేయబడిన గొర్రె పిల్లవలే, ఏమండి, బొచ్చు కత్తిరించు అని మౌనంగా ఉండి ఈ లోకం కోసం ప్రాణాన్ని అర్పించి మృత్యుంజయుడుగా 3వ దినాన తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు అని రాయబడ్డది ఆయన గురించి, పుట్టకముందే రాయబడ్డది. ఇప్పుడు ఆ వాక్యాన్ని నెరవేరుస్తారా ప్రభు అంటే? ఆయన మనలా కాదండి, ప్రభు ఆయన నెరవేరుస్తారు. ఆయన ఆ నెరవేర్చడంలో ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదా పట్టించకపోయినా అది నెరవేరుతుంది. ఎలాగూ నెరవేరుతుంది అని అడగొద్దు, నెరవేరుతుంది అంతే. కానీ దానికి కారకుడు ఎవరు కావద్దంటే ఇస్కరియోతు యూదా కావద్దు. అలాగని పట్టించినందుకు కాదండి, పట్టిస్తే కూడా దేవుడు క్షమిస్తాడు, ఎందుకంటే ఆయన సంతులను క్షమించాడు. మరి నేను చేసిన తప్పేంటి అంటే, ఆ పట్టించడంలో పశ్చాత్తాపం వచ్చింది. ప్రభుని హింసిస్తున్నప్పుడు పశ్చాత్తాపం వచ్చి, అయ్యరే వీడు పుట్టకపోతే బాగుంటుండే కదా అన్నాడు ప్రభు. ఎందుకంటే ఈయన ఫ్యూచర్ తెలుసు, భవిష్యత్తు తెలుసు యేసుప్రభుల వారికి. నన్ను పట్టిస్తాడు, నన్ను హింసిస్తున్నప్పుడు తట్టుకోలేడు, చూసి పశ్చాత్తాపడతాడు, పోయి ఊరి పెట్టుకుంటాడు. కాబట్టి నా గురించి రాయడం ప్రకారం వెళ్ళిపోతా. ఇస్కరియోతు యూదా పట్టించకపోయినా నా పని ముగించుకుంటా నేను ఎలాగైనా సరే. కానీ దీనికి కారకుడైనటువంటి ఇస్కరియోతు యూదా పుట్టకపోతే బాగుంటుండే, ఎందుకంటే నేనే కారకుడినని చెప్పేసి పశ్చాత్తాపం వచ్చి ఏం చేస్తాడు, వచ్చి నా పాదాల మీద వాడు క్షమాపణ కోరుకోడు. ఆ పశ్చాత్తాపంలో మంచి గుణం వస్తుంది కనుక పోయి ఊరి పెట్టుకుంటాడు. ఎందుకంటే మనిషి ఆత్మహత్య చేసుకుంటే, మనిషి ఎవరైతే తన కాలానికి ముందుగా మరణిస్తారో, తనను తాను చంపుకుంటారో, అలాంటి వానికి పరలోక రాజ్యం లేదు. నువ్వు బాప్సం తీసుకున్నా, నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా, నువ్వు దేవుడిలో బోధించేవాడివైనా సరే, శ్రమ వచ్చినప్పుడు నిన్ను నువ్వు చంపుకుంటే పరలోక రాజ్యం ఎవ్వరు పోరు. ఆత్మహత్య మహాపాపం. లోకం చెప్తుంది కాదు, లోకం కంటే ముందే ప్రభు చెప్పారు. ఏమండి, ఈ మనుషుడు పుట్టకపోతే ఏం జరిగేదంట? మేలు జరిగేది. ఒకవేళ పుట్టి ప్రభుని అప్పగించి ఊరి పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందో చూస్తారా? చూడండి ఒకసారి అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను తన చోటికి పోవుటకు యూదా ఏమైపోయాడట? తప్పిపోయాడు. ప్రతి వారి చోటేది? ప్రతి వ్యక్తి పోవలసినటువంటి చోటు అంటే స్థలం ఎక్కడుంది అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రభువా తరతరముల నుండి నివాస స్థలం నీవే మాకు, నరులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి అని. అంటే నరులు తిరిగి రావాల్సిన చోటు, స్థలం ఎక్కడ అంటే పరలోకంలో దేవుడు ఉన్నటువంటి స్థలం, పరలోక రాజ్యం. ఇప్పుడు ఈయన పరలోక రాజ్యం పోయిండా? పోలేదు. అంటే యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయాడట. ఎందుకు తప్పిపోయాడంటే ప్రభుని అప్పగించి పశ్చాత్తాపంలో ఉరి పెట్టుకున్నాడు. కాబట్టి ఇలాంటి వాడు పుట్టకపోతే ఎలా మేలు జరిగేది?
అంటే పుట్టని వారు ఏడున్నారని చెప్పిన. అంటే పుట్టని వారు ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో. ఇప్పుడు యూదా పుట్టకపోతే ఎక్కడుండేవాడు? పరలోక రాజ్యంలో. మరి పుట్టిన తర్వాత ఏం జరిగింది? ఈయనకు ప్రభుని అప్పగించి ఊరి పెట్టుకునేసరికి యూదా పరలోకానికి పోవలసిన వాడు టర్నింగ్ పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పాతాళ గుండం, నరకానికి వెళ్ళిపోయిండు. అందుకే ఆయన గురించి బాధపడుతూ ప్రభు ఏం చెప్పాడంటే, మనుష్య కుమారు గురించి రాయబడిన ప్రకారం ఆయన వెళ్ళిపోతున్నాడు, కానీ ఎవని చేత ఆయన అప్పగించబడుతున్నో ఆ మనుషునికి శ్రమ అన్నాడండి. అట్టివాడు పుట్టి ఉండని ఎడల, పుట్టకుంటే వాడు పరలోకంలో దేవుని దగ్గర దేవుని ఆత్మలో ఆత్మగా ఉండేవాడు. కానీ పుట్టిన తర్వాత ఆయనకు మేలు జరగాల్సింది ఏమండి కీడు జరిగింది. దాని కారకులు ఎవరంటే ఆయన్నే, యూదానే. అందుకే పుట్టని వాడికి మేలుందా అంటే ఏమండి బ్రహ్మాండంగా మేలుందని చెప్తున్నాడు. ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతే మనందరికీ తెలుసు, మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు చావదు, ఏమండి అగ్ని ఆరదు. ఏ మనిషి అయితే దేవుని కోసం బ్రతకడో వాడిని పురుగుగా చూస్తున్నాడు దేవుడు, వాని ఆత్మను పురుగు. ఆ పురుగు చావదంట. నరకానికి వెళ్ళిపోతే పురుగు చావదంట, అది బ్రతికే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది, అగ్ని ఏమో ఆరదు. కాబట్టి అట్టి నరకానికి యూదా వెళ్ళిపోయాడు. యూదా కాదు, యూదా లాంటి వాళ్ళు చాలామంది ఏమండి చాలామంది పుట్టి దేవునికి ఉపయోగకరంగా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? నరకగుండానికి వెళ్ళిపోయి ఏమంటే విలువిళ్ళాడుతూ కాలుతూ అగ్నిగుండంలో ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ, యూదా ఒక్కరే కాదు, అలాంటి వాళ్ళందరూ పుట్టకపోతే మేలుంటుండే. కానీ భూమి మీద ఉన్నోనికి పుట్టాలని ఆశ ఉంది. కానీ ప్రభుకి ఏం ఆశ ఉంది తెలుసా? పుట్టిన తర్వాత మీరు వాళ్ళని దేవుని కోసం బ్రతకనివ్వరు అని దేవునికి అనతి కాలంలోనే అర్థమైంది పిల్లారా. నీ గుండె మీద షేర్ చెప్పు సార్, నేను దేవుని కోసం ఉన్నతంగా పెంచగలను ఒకసారి. కొంతమంది అనుకుంటారు ఏమన్నా తెలుసా, ఏమని ఇనుకుంటా పుట్టేదే ఉట్టంతి గంజో గడ్డో తిని బతకడా? ఓ తల్లి అంటుంది, పుట్టనేది ఉట్టంతి గంజో గట్టుకొని తిని బతకడా వాడు? మేమేం తింటే వాడు అది తింటాడు. ఓ అవ్వ నీకు గట్టార్థమైందా? ఓ తల్లి నీకు అన్ని సంవత్సరాలు వచ్చి నీకు గట్టార్థమైందా? ప్రభు ఏం చెప్తున్నావు తెలుసా? ఈ జీవితం గురించి ఆలోచిస్తున్న వాడు ఎలా వాళ్ళో తింటాడు, పెరుగుతాడు, దాని గురించి మాట్లాడలేదు ప్రభు. పుట్టిన తర్వాత, మరణించిన తర్వాత మళ్ళా ఒంటరిగా ఆత్మ వెళ్ళిపోవాలి. అది పరిశుద్ధుడైనటువంటి పరలోక రాజ్యంలో ఉన్న తరతరాలుగా నీవే నివాసమైన ఆత్మలో ఐక్యమైపోవాలి కదా. అక్కడికి వెళ్ళాలంటే చాలా లక్షణాలు కావాలి. ఆ లక్షణాలన్నీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి కోల్పోతున్నాడు, మనిషి దైవత్వాన్ని కోల్పోతున్నాడు. ఏమండి నరరూప రాక్షసుడిగా, అంటే రాక్షసుల కంటే ఆ మీనింగ్ అర్థమైందంటే రక్తాన్ని కళ్ళ చూసేవాడిగా మారిపోయాడండి. మనిషిని చంపి ఏమండి ఎక్కడికక్కడ భాగాలు ఉడదీసి కుక్కర్లో పెట్టి ఉడికించేంత ధైర్యం వచ్చింది మనిషికి. చూసారా? కొంతమంది కోన్ని కోయాలంటే బాధపడతారు. ఏమండి పట్టుకొని దాన్ని కోన్ని కోయాలంటే అదే గుర్తుకొస్తుంది, దాని ఉర్రంగా దాన్ని నోరు మూసి కోసిన రక్తం వెళ్ళింది అని భయపడుతూ ఉంటారు. కానీ అట్లా కాదు, మనిషినే కోస్తున్నాడు వీడు. ఇలాంటి పుట్టపోతే మేలు కదా. ఇంకా చూస్తారా ఏమండి పాత నిబంధన కూడా రాయబడ్డదండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము, ఏమండి యోబు గ్రంథం 3వ అధ్యాయము అది వేకువ. యోబు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును వెలుగు చూడని బిడ్డ వలె లేకపోయి ఉందును చెప్తున్నాడు అండి. ఏమండి పుట్టుకొచ్చింది అనుకోండి, ఏమంటే పుట్టుకొకడే కాదు, పుట్టుక దినం వచ్చిన మనిషి ఏం చేస్తాడండి? ఏమండి పుట్టుక కాదు, పుట్టుకలో చాలా ఆనందం ఉంటుంది. అవునా కదా? పుట్టుకలో చాలా ఆనందం ఉంటుంది మనిషికి. కానీ ఆనందాన్ని కొనసాగిస్తాడు ఏమని హ్యాపీ బర్త్డే టు యూ అంటాడు, అంతేనా కదా? అంటే పుట్టిన దినాన్ని కూడా ఏం చేస్తుండ ఆయన సంతోషపడుతుండు. కానీ ఈయన ఏం చేస్తున్నా తెలుసా? నేను పుట్టిన దినం లేకపోవునుగా కన్నాడండి. అకాల సంభవమై కంటబడకున్న 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో లాస్ట్కు 9 నెలలకో పిండం పడిపోతే ఎలాగుంటుందో
అలాగా ఉండునుగా అంటున్నాడండి. శపించుకుంటున్నాడు. ఒక మగపిల్ల పుట్టెనని చెప్పే రోజు లేకపోవునుగా అన్నాడు. ఎందుకు అంటే పుట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత నీతి న్యాయాలతోటి పరలోక రాజ్యం వెళ్ళేటట్టుగా బతకాలి. ఏమంటే మీరు ఒక విషయాన్ని ఆలోచిస్తలేరండి. దైవజనులు అందరూ అంటే బాగా వాక్యం అర్థమైన వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే పరలోక రాజ్యం పోవడం చాలా కష్టం, దీనికోసం దీక్ష చేయాలి, వాక్యాన్ని ఏం చేయాలి, పఠించాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, ఎక్కడ లోపం లేకుండా జరగాలి చూసుకోవాలని వాళ్ళు బాగా ప్రయత్నాలు చేస్తుంటారు. మిగతా వాళ్ళేమో బాప్సం తీసుకుని పరలోక రాజ్యం వస్తుందని అట్లా ఉన్నారు అంతే. అంటే ఒక వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి, ఒక వ్యాపారంలో నిలదొక్కోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. పొద్దుటి నుంచి నైట్ వరకు డ్యూటీ చేయాలి, కష్టపడాలి, రాత్రి 1-2 గంటలకు ఇంటికి రావాలి. అంటే అందులో ఉన్న కష్టం అర్థమైంది నీకు. కానీ పరలోక రాజ్యం మాత్రం ఈజీగా అనుకుంటారు. అక్కడే మనం మోసపోతున్నాం. అకాల సంభవమై ఉన్న కంటపడక ఉన్న పిండం వంటి వాడనే నువ్వు ఎందుకు అనుకుంటున్నాడు? పుడితే మనిషికి ఏముందో తెలుసా? బాధ్యత ఉంది. మళ్ళా పరలోక రాజ్యానికి పోవాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఏమండి మనలు కూడా అంటారు అప్పుడప్పుడు ఏమని, సావు వస్తే బాగుండు అంటారు చాలామంది. కొంతమంది చూడండి 90 ఏళ్ళు వచ్చిన తర్వాత సావు వస్తే బాగుండే వాళ్ళకి సావు రాదు, ఈ 70 ఏళ్ళకే చచ్చిపోతాడు. ఏమిటి చావు వస్తే బాగుండని ఎందుకు అనుకుంటుంది అంటే అన్నీ అయిపోయినాయి, ఇక వయసు అయిపోయింది కనుక చావు వస్తే బాగుండు అనుకుంటుంది. కానీ వయసు అయిపోయి అంటలేడు యోబు గారు. ఏడు వయసు అయిపోయి అంటలేడు ఆయన. ఇంకొంతమంది అంటారు ఏమని, వాని చెడ్డ పనులు, వాడు బాధ పెట్టడం తల్లిదండ్రులు, అవన్నీ చూసి ఏమంటారు అంటే నువ్వు ఉట్టపోయినా బాగుంటుండరు అంటారు. ఎవడు దేవుడు దాని గురించి చెప్తాడు సుమ్మా, నీకు ఇప్పుడు వచ్చింది బాధ, నీకు ఇప్పుడు వచ్చి నీ కొడుకింటలేడు, నీ మీదికి మరి తిరుగుబాటు చేస్తుండు కనుక నీకేమొచ్చింది, చాలా చెడ్డ చెడ్డ పనులు చేసి నీ మీదికి నింద చేస్తుండు కనుక, ఇంటి మీద గొడవలు చేస్తుండు కనుక వీడు ఎట్లా పుట్టినాడు నాకు కడుపులో అంటారు చాలామంది. సచిన బావుడు గారు నువ్వు పోయి సాగుపో అంటుంది తల్లి. అంటే బాధలు వచ్చినాయి కాబట్టి నువ్వు అంటున్నావు, కానీ దేవుడు బాధ వల్ల అంటున్న మాట కాదు, ఆలోచనతో కూడినటువంటి అంశం ఇది. రే నువ్వు ఉట్టలే కదా, నువ్వు మేలు నీకు ఎందుకో తెలుసా, హ్యాపీగా నీ తండ్రి దగ్గర ఉంటావు, నువ్వు పుట్టినావు కదా, నీకు బాధే ఎందుకు, బతకాలి మరి పరలోక రాజ్యం కోసం. బతకనిస్తుందా ఈ లోకం, బతకనిస్తుందా ఈ శరీరపు కోరికలు, బతకనిస్తుందా ఈ ఆలోచనలు? దినదినము లోకానికి అంటిపెట్టి ఏమండి ఇస్కరియోతు యూదాలాగా పరిగెత్తి చివరికి పాతాళ గుండం నరకంలో విశ్రాంతి తీసుకునే పరిస్థితి మనకు ఎదురవుతుందని చెప్తున్నాడు అండి. ఏమండి అదే యోబు గ్రంథం 3, 10, 11 వచనాల్లో కూడా మీరు తర్వాత చదవండి. ఇదేనండి, ఇదే మగపిల్ల పుట్టిన రోజు లేకపోవునుగాక, ఏమండి అసలు నేను పుట్టకపోతేనే బాగుండని తన జన్మదినాన్ని తాను ఏమండి తిట్టుకుంటున్నట్టుగా రాయబడింది. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, మనకు తెలిసిన మాట. ఇంకా ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము ఏమండి 3-5 వచనాలు చూడండి ఒకసారి. 3-5 వచనాలు. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు యుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలంట. ఏమంటే ఒకడు 100 మంది పిల్లల్ని కన్నాడట అండి. ఎంతమంది కన్నాడు? ఇప్పుడు 2 లేదా 1, 3 అంతే. ఒకప్పుడు అండి మందులు లేవు, మంచి కాలం, కొద్దిగా నీతి న్యాయాలు ఉన్న కాలం, మనిషిని గౌరవించే కాలం, ఒక మాట అంటే కట్టుబడే కాలం. అప్పుడు అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 10 మంది, 5 కొడుకులు 5 బిడ్డలు, 10 మంది అండి. 10 మందిని కలిగే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒకరికే తడబాటైపోతుంది. దానికి అనేక కారణాలు కావచ్చు. కాబట్టి ఒకడు ఎంతమంది పిల్లలు కన్నాడట? 100 మంది పిల్లలు కంటే ఏమంటారు అవ్వ అక్క, ఏమంటావు? కొడుకు కడుపుండే కనుకుండా ఇదే అంటారు. 5 అనేసరికి ఏమంటారు? 6 అనేసరికి ఏమంటారు? అబ్బా
కడుపు నిండా కనుక్కుంది తల్లి. ఏమంటే అంటారు ఆశీర్వదిస్తారు, అంటే పిల్లలు ఎక్కువ ఉంటే ఆశీర్వదింపబడినట్టు. ఈ ఈ ఈ తండ్రి కూడా మంచిగా కడుపు నిండా కనుక్కుంటే ఎంతమంది అయ్యా? 100 మంది పిల్లలు. అవునా? 100 మంది పిల్లల్ని కన్నాడు. ఏమనుకున్నా తెలుసా ఆయన ఆలోచన? పడుకున్న తర్వాత 100 మంది కన్నా ఒక్కొక్కరిని పిలిస్తే వృద్ధాప్యంలో కనీసం 99 వాడు రాడా నా దగ్గరికి? అనుకోరా? పెద్దోడు రాడండి, చిన్నోడు రాడా? చిన్నోడు రాడండి, నడిపోడు రాడా? అసలు సంగతి తెలియదు ఎవరు రాడు నీకు అసలు సంగతి తెలియదు ఎవరు రాడు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని కలిగించి మనను కలిగించినప్పుడు దేవునే పట్టించుకుంటాడు ఎవడు? ఈ భూమి మీద తల్లిదండ్రులు పట్టించుకుంటారా? ఏంటి ఒక్కరిద్దరు పట్టించుకునే వాళ్ళ గురించి అంటలేను, సగటునే చెప్తున్నా. ఏమంటే దేవునికి భయపడితే ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకోవాలని ఆలోచన వస్తుంది. దేవునికే వినయం లేదు, విధేయత లేదు, ఏం చేయగలడు? 100 మందిలో ఒక్కడన్నా చాదడా? ఏమంటే 100 మంది పిల్లల్ని కన్నాడంట, తగిన రీతిన సమాధి కాలేదటండి. మరి ఇప్పటిదాకా మీరే అన్నారు కడుపు నిండా కనుక్కుంటాండి. చూసుకోరు. యోబు గారే చెప్పారు, మనందరూ తెలుసు, నా వాసన నా పిల్లలకు. ఇప్పుడు యోబు గారు మాట్లాడితే ఏమన్నారు? నా వాసన నా పిల్లలకు అసహ్యం. ఏమిటి? నా వాసన నా పిల్లలకు అసహ్యం. నాన్న నేను చూసుకోవాలని కోరుకుంది నాన్న, కానీ వాసన. మరి నువ్వు కూడా ఒకడు వాసన కొట్టినావు కదా చిన్నప్పుడు, అవ్వకు తల్లికి వాసన కదా నువ్వు. వాసన అసలు వాస్తవానికి అయితే తల్లి నిజంగా తల్లి కనుక అయిపోయింది, కానీ వాసన నీలాంటి గుణం ఆమెకుంటే చీచి ముక్కు పడరు వాసన తీసుకుపడి కూడంతా గలిజెత్తులు మొత్తం అంట తల్లి. కానీ అలా అన్నదండి, ఎంత గొప్పగా వేస్తుందో తెలుసా? అలాంటి పరిస్థితికి వచ్చినట్టు దేవుని కోసం బతకలే, వాళ్ళేం బ్రతకలే, ఆగమాగం చేసిరట. కాలు బయటకు వచ్చిందో, చెయ్యి బయటకు వచ్చిందో, లేకపోతే మట్టి కప్పిరో లేదో తెలియదు, తగిన రీతిన సమాధి చేయాలంటే దేవుని కోసం ఉన్నతంగా ఏం బ్రతకలే. ఏమండి? అలాంటి వాడికన్నా పడిపోయిన పిండము గతి, చెప్పండి 100 మంది పిల్లల్ని కన్నా పడిపోయిన పిండం గతి మేలా? ఏమంటే మీరు ఏకీభవించాలి, నాకు తెలుసు. ఏకీభవించాలంటే గట్స్ ఉండాలి, లేకపోతే నువ్వు నిజంగా దైవ జనుడు వేయి ఉండాలి, దైవ వాక్కులు ప్రకటించి దాసుని వేయి ఉండాలి. అలాంటి వాళ్ళ నిజాన్ని నిక్కసుగా స్వీకరిస్తారు. ఈ పాట మొత్తం తెలుసు కదా. చాలామంది అంటారు ఏమని, ఏమ్మా నీకు పిల్లలు లేరుగా, ఏమైనా ప్రణాళిక వేసుకుంటురా? నీకు అర్థం కాలే కాబట్టి అడుగుతావు అంతే. అంటే అడగడం తప్పు అని నేను అంటలేను, కానీ చెప్తున్నా ఉదాహరణకు. అంటే వాక్యం మీద ఎక్క, అందుకే పరీక్ష పెడుతుంది అది. అసలు ఏమొస్తుంది, ఏం నేర్చుకుంటాం అసలు? ఇప్పుడు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కసారి గుర్తు వస్తుంటే గుండెలు పగిలిపోతూ ఉంటాయి. అది కరెక్ట్ భూమి మీద ఉన్నప్పుడు అనుకుంటా నేను చచ్చిపోతే పరలోక రాజ్యాన్ని పోను. ఎందుకంటే ఆ పోరాట దిశలో నా జీవితం లేదో మనకు అనిపిస్తుంది. నువ్వు అంతా టేకిటీ తీసుకుంటున్నావు జీవితాన్ని అంటే అసలు నీకున్న ధైర్యం ఏంటో. వాస్తవానికి నీకు 2 గుండెలు ఉన్నట్టున్నాయి. ఒక గుండె ఉంటే ఆ ధైర్యం సరిపోదండి. ఒక గుండె ఉన్నవాడు అలా బతకడు. 2 గుండెలు ఉంటుంది తప్ప. హ్యాపీగా తిరుగుతున్న లోకంలో నువ్వు ఏదో పోరాటం చేస్తున్నావు అంటే ఏం సాధిస్తావు? ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు లోకంలో తిరుగుతున్నావు, నేనే ఒప్పుకుంటున్నా, అందరికంటే కోటీశ్వరుని అయినావు, ఏం సాధించినావు? ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది, నాకు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, ఏం సాధించిన? పెళ్ళయింది, పిల్లలయ్యారు 10 మంది, ఏం సాధించినావు? ఒకసారి చెప్పరాదు. నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అయినావు, అయిపోయింది. అన్నీ పక్కన పెట్టి పోరాడి నువ్వు అనుకున్న టార్గెట్కి వచ్చినావు, ఏమైపోయింది? సాధించినావు. ఏం సాధించినట్టు నువ్వు? గదే వస్తుంది, గంతే, ఈయనలక్క ఎంత వస్తున్నా బయట వారేస్తారు, అయిపోయింది, క్లోజ్. కానీ ఇవన్నీ కాకుండా పరలోక రాజ్యాన్ని సాధించినావు అనుకో, నువ్వు సాధించినావు, అన్నీ సాధించినావు. కాబట్టి ఈయన గతి కన్నా ఎవరి గతి మేలంట? పడిపోయిన పిండం గతి మేలంట. ఏమంటే పిండం పడిపోయింది అనుకోండి, ఏమంటారు మీరు? అయ్యో పాపం, ఆడకు పాపం 3 నెలల్లో గర్భం పోయిందంట, అయ్యో పాపం అంటారా? లేకపోతే పర్లేదండి పోయినవుతా నయమేలే, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? జీవం కలిగి ఉంటే పరదేశికి వెళ్ళిపోతుంది కదా, ఎందుకంటే ఏ పాపాన్ని చేయలేదు, ఏ కపటము లేదు అని అనుకోరు. ఏమంటారు? జాలి పడతారు.
కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏమంటే గుండె పగిలిపోవాలండి ప్రభు మాట వినాలంటే, దాన్ని జీర్ణించుకోవాలంట. ఈ ప్రపంచం ప్రభు మాటను ప్రకారం బ్రతకాలంటే ఎంత ధైర్యము, ఎంత భక్తి ఉండాలో తెలుసా? అది భక్తులకు ఉంది, అది భక్తులకు ఉంది. అందుకే నువ్వు పోయి బాయిలో దుంకారంటే అట్లుంటుందండి. ప్రభు మాట అట్లుంటుంది, శిలాశాసనం. ఈరోజు మనమే దాన్ని పాటించడం లేదు, దాన్ని ధిక్కరిస్తున్నాం. కాబట్టి 100 మంది పిల్లల్ని కన్నోడు నా ముందుంటే వాడు దేవుని కోసం ఉన్నతంగా బ్రతకపోతే వాని గతి కంటే ఒక పడిపోయినటువంటి పిండం గతి మేలని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ పిండము మరణించిన తర్వాత దానిలో ఉన్న ఆత్మ పరదేశికి వెళ్ళిపోతుంది. 100 మంది పిల్లల్ని కన్నవాడు ఏ కార్యక్రమాలు లేవు, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాడు అని దాని అర్థం. ఇంకా చూస్తారా? చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. పిమ్మట సూర్యుని కింద జరుగు 2వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటున్నారు. ఇప్పుడు బ్రతుకుచున్న వారి కంటే, బాగానండి ముగిస్తా. ఇప్పుడు బ్రతుకుచున్న వారంటే మనం, ఓకే, మనం బతుకుతున్నామా, చచ్చిపోయినామా? బ్రతికే ఉన్నాం, ఓకే. ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు. అంటే ధన్యులు అంటే ధన్యత అంటే ధన్యత అంటే ధన్యత అంటే ఏంది? మంచి ఆశీర్వాదకరం. నీ జన్మ ధన్యమైంది అంటారు. గొప్ప మాట అది. అంటే ఇప్పుడు బ్రతుకుచున్న వారి కంటే చచ్చిపోయిన వాళ్ళే ఎవరట? ధన్యులట. మనమేమనుకుంటాం? బాగా ఆలోచించండి. మనమేమనుకుంటాం? వాడు నా కళ్ళ ముందర చచ్చిపోయాడు కానీ నేను బతికినా అంటే నాది గొప్పతనం అనుకుంటాం, అనుకోమా? ఏమంటే అన్నీ దేవునికి విరోధంగా అనుకుంటాం మనం. ఏమంటే ఏదో కొన్ని క్లిష్టపరిస్థితుల కాలాల్లో కరోనా వచ్చిందండి. కరోనాలో చాలామంది మరణించారు. అప్పుడు మనం ఏమనుకున్నాం? అబద్ధం ఆడకండి. కొంతమంది అయితే దేవుని దయనండి కాపాడిండు అన్న వాళ్ళు ఉన్నారు. ఏమండి దేవుని దయ అనేది లాస్ట్కి వాడేసి కొంతమంది ఏమన్నారో తెలుసా? నా గొప్పతనం బతికినా, వాడు చచ్చిపోయిండే బతికినా. కానీ ప్రభు దగ్గరికి ఆ మ్యాటర్ తీసుకొస్తే ఆయన అంటున్నాడు, నీకన్నా చచ్చిపోయినాడే ధన్యుడు. ఎందుకంటే ఇంకా పాపం చేయడానికి ఆస్కారం లేదు. ఎవడు నేను రాసుకొచ్చిన మాట కాదు, దేవుడు రాశాడు. మనకున్న పూర్వపు తరాలు ఎంతమంది తాతలు ముందున్న వాళ్ళు ఎంతమంది మనకు ఇప్పుడు జీవించిన వారి కంటే ఎంతమంది మరణించి కాలగర్భంలో కలిసిపోయారో, చిన్నలు పెద్దలు ఎవరైనా సరే వాళ్ళంతా ధన్యులేనంట. మరి నువ్వు కాదా బతికున్నాడు ధన్యుడు? నువ్వు కానే కాదు ధన్యుడివి. ఎందుకో ఇంకా దేవునికి శోభ పెట్టడానికే బతుకున్నాం మనం, ఇంకా దేవుని బాధ పెట్టడానికే బతుకున్నాం, ఇంకా కాలాన్ని దుర్వినియోగం చేయడానికే బతుకున్నాం. ఎందుకు పుట్టినావు అనుకున్నావు నువ్వు భూమి మీద? నీకోసం బ్రతకనిక, నీకోసం బ్రతకనిక చెప్తున్నాడు. ఇంకా 3వ వచనం చూడండి. ఇంకను పుట్టనివారు అంటే పుట్టనివాడు ఉన్నాడా? ఉన్నాడు. ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇంకను పుట్టనివారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులనుకుంటున్నాడు. ధన్యుడట. మళ్ళా ఆవిడ ఫస్ట్ ఏమన్నాడు? బతికి ఉన్న వారి కంటే చచ్చినోడు ధన్యుడు, రైట్? ఈ ఇద్దరి కంటే ఎవడు ధన్యుడట? పుట్టాలని కోరుకుంటారు కదా, కొడుకు పుట్టాలి, బిడ్డ పుట్టాలి, ప్రభువా ఇయ్యాలే. ఏమంటే మనంతా కోరుకుంటున్నాం కదా. ఆవిడ కోరుకోవడం తప్పని అంటలే కానీ అనుకుంటున్నాం కదా. ప్రభు అంటున్నాడు, బతికున్నోని కన్నా సచ్చినోని కన్నా పుట్టనోడే ధన్యుడు. ఇంత మాట చెప్పినాక మనకి ఏమనిపిస్తుందో తెలుసా? ధన్యత లేదు, శాపం లేదు, పుట్టాలంతే. పుట్టాలే, చచ్చి కాలాలి అగ్నిలో. పుడితే నీకెళ్ళామంటే నాకు వారసున చెప్పుడు అంతే. కనీసం పుట్టడం తప్పేం కాదండి, గొప్పదే, దేవుడిచ్చే బహుమానం అది. మరి ఆ బహుమానాన్ని నువ్వు గొప్పగా బ్రతికి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోయేలా, అంటే ఒక యోబు గారు ఎంత కేర్ తీసుకున్నాడో, ఎంత జాగ్రత్త తీసుకున్నాడో పిల్లల పట్ల, అంత జాగ్రత్తగా తీసుకొని నువ్వు అలాగే ఆ పిల్లల్ని అంతే పరిశుద్ధంగా దేవుని పని ముగించుకున్న తర్వాత అలాగే అప్పగించేలా నువ్వు పెంచినావు అనుకో, ఒక క్రీస్తులా, ఒక మరియమ్మ గారిలా, ఒక ఎస్తేర్ రాణిలాగా, ఏమండి ఒక తబితలాగా, ఒక పౌలులాగా, కనీసం వాళ్ళలో కొంచెమేనా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? వెరీ గుడ్ అంటాడు దేవుడు. ఏమన్నా అప్పుడు పుట్టకపోతే మేలు అన్నాడు దేవుడు. పుట్టావు కాబట్టి నీకు మేలు జరిగింది, ఎందుకంటే నువ్వు నా కోసం బ్రతికావు అంటాడు దేవుడు.
అందుకే అన్నాడు, పుడుతున్న ప్రతి వాడు, ఏమండి, పుడుతున్న ప్రతి వాడు పరలోక రాజ్యం వెళ్ళడం లేదు గనుకనే ఏమని చెప్పాడో తెలుసా? బ్రతికి ఉన్నోని కన్నా చచ్చినోడు గ్రేటు, ధన్యుడు. ఈ చచ్చినోని కన్నా పుట్టినోని కన్నా, మరి బతికున్నోని కన్నా, ఈ ఉభయుల కంటే, ఈ ఇద్దరి కంటే పుట్టనోడే ధన్యుడు. పుట్టనివాడే ధన్యుడు. పుట్టనివాడికి మేలుందా? ఉంది. ఎలా ఉంది మేలు అంటే, వాడు పరలోక రాజ్యంలో హ్యాపీగా ఉంటాడండి. వద్దండి ఈ భూమికి రావడం మనిషి. నిజం. ఎందుకంటే పుడుతున్న ప్రతి వాడు పరలోక రాజ్యం పోతాడన్న గ్యారంటీ లేదు. ఇన్ని మాటలు చెప్పినా మనం ఏమంటాం తెలుసా? గ్యారంటీ లేకుండా సరే వాడు ఉట్టాల్సిందే. ఏమంటే నిజం చెప్తున్నాడండి. గ్యారంటీ లేకుండా సరే వాడు ఉట్టాల్సిందే, సావాల్సిందే, నాతోటి కాలాల్సిందే. ఇక గట్లా అనుకున్నాక మనం ఏం చేయలేం. భయపడాలండి. ఒక గర్భఫలం నీ ఒళ్ళోకి వచ్చిందంటే వణుకాల తెలుసా? షేక్ అయిపోవాలి. ఎట్లా నువ్వు అసలు వణుకాలే. తిండి అసలు నిద్ర కూడా పట్టద్దు నీకు తెలుసా? తిండి కూడా లోపలికి పోద్దు తెలుసా నీకు? అంత బాధ్యత ఉంది నీకు. ఏమనుకుంటున్నావు నువ్వు? భూమి మీద కనేసి అయిపోయి పెళ్లి చేసి చచ్చి ముసదాని పోతా అనుకుంటున్నావేమో. నువ్వు చచ్చినా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఎందుకో తెలుసా? నీకు ఇచ్చిన గర్భఫలాలు లెక్క దేవుడికి అప్పగించాలా? తెలియదని మీరు వాక్యాన్ని చదువుతలేరు సార్, గుండె పగిలిపోతుంది తెలుసా? ఆయన దేవుడు ఏమనుకుంటున్నారో? పోలీస్ అధికారి కాదు ఆయన, ఎంఆర్ఓ కాదు, కలెక్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు. అంతకన్నా గొప్పవాడైన ఆయన చేతిలో పడ్డ బహు భయంకరం. ఆయన వేసే ప్రశ్నల దగ్గర సమాధానం లేదు. వనకాల్సిందే నువ్వు ఆయన చూస్తే. ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తలేదు. అసలు దేవుడు అంటే ఏదో ఆదివారం వచ్చిపోతున్నా కానీ ఇంకా మీరు రాలే. ఇంకా కనీసం నాకు అనిపిస్తుంది నేనే 2 మెట్లు ఎక్కలేదు కానీ, ఒక మెట్టు ఎక్కలేదు కానీ, ఇంకా ఒక మెట్టు కింది కూడా రాలేదు మీరు. ఇంకా అంటే దేవుని తెలుసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో వణుకాల తెలుసా? గర్భఫలం వచ్చిందామని కొడుకో బిడ్డ పుట్టినా కానీ షేక్ అయిపోవాలి. తండ్రికి నిద్ర పట్టద్దు. ఎందుకో తెలుసా? పుట్టినవాడు పరలోక రాజ్యానికి అప్పగించాలి, లేకపోతే నాకు మీద శిక్ష ఉంటుందని. అనుకుంటున్నావా? ఏదో కష్టపడుతున్నావు, వానికి ఇంత వేస్తున్నావు, తింటుండు, పెరుగుతుండు, పెద్దగా లగ్గం చేస్తున్నావు, కోడలు వచ్చినాక బాధపడుతున్నావు, ఇంట్లో ఉన్నోని ఇంటికి బయటకు వస్తున్నావు, రేకుల షెడ్ కింద బతున్నావు, తుప్పుకొని చచ్చిపోతున్నావు, చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నావు. నీ పేరు మీద 5వ రోజు 6వ రోజు వాడు చేసుకొని తింటాడు, అయిపోయింది, క్లోజ్. ఇదే నా జీవితం అంటే? కాబట్టి ఇదే నా జీవితం, ఇందుకోసం వచ్చినమా? ఇదే జీవితమా? ఇందుకోసం వచ్చినమా? ఏమంటే అన్నీ తెలిసిన వాళ్ళమండి మనం. అన్నీ అంటే మనం ఎందుకు పుట్టామో, దేనికోసం బ్రతకాలో అన్నీ తెలిసిన మనం. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, ఏమంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాల్లో ప్రభు చెప్పారు, బలి అర్పణయు నీవు కోరలేదు కానీ ప్రభువా, నాకొక శరీరమును నీవు అమర్చితివి. నాకో శరీరాన్ని అమర్చితివి. ఎందుకు అమర్చావు? ఎవడు బలి అర్పణయు నీవు కోరలేదు ప్రభు అని మళ్ళీ ఈ పదాన్ని ఎందుకు యాడ్ చేశాడండి? మళ్ళీ శరీరం ఎందుకు వచ్చింది అంటే, దేవుడు బలి అర్పణను కోరుకొని దాంతో సంతోషపడడం లేదు. వాటికన్నా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది నీకు శరీరాన్ని ఇచ్చిన. అంటే నీకు శరీరాన్ని ఇచ్చినంటే నువ్వు పుట్టినవు అని అర్థం. నీకు శరీరం వచ్చిందంటే నువ్వు పుట్టినవు. పుట్టిన నువ్వేం చేయాలి? ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలంటే దేవుని కోసం నువ్వు ఉన్నతంగా బ్రతకాలి అండి. దేవుని కోసం నువ్వు బ్రతికితే మహిమపరచబడతాడట ఆయన. నోటితో చెప్తే మహిమపరచబడ్డాడు ఆయన. ఏం బతుకుతున్నావు దేవుని కోసం? క్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చిండండి. ఉదయకాలం లేస్తే వీధి వీధిన సువార్తలు, ప్రసంగాలు, ఏమండి దైవవాక్కులు బోధించడమైన, రాత్రికాల సమయంలో ఒలివ కొండలోకి వెళ్ళిపోవడం, ప్రార్థన, మోకాల ప్రార్థన. ఆయన జీవితం అలాగే ముగిసింది. చివరికి వచ్చేసరికి శిలువ మీద తలవాల్చుకున్నాడు, మరణించారు, ఏమండి తిరిగి లేచారు. అది ఆయన జీవితం. పౌలు గారి జీవితం అహర్నిశలు దేవుని సువార్త కోసం కష్టపడ్డాడు. ఉపవాసాలు, జాగరణాలు, దప్పులు, ఆకలి, ఏమండి బాధలు, శ్రమలు, రాళ్ళ దెబ్బలు, ఆయన జీవితం ముగిసింది. స్టెఫెను గారు హతసాక్షిగా మారారు. ఏమంటే స్టెఫెను గారు హతసాక్షి, రాళ్ళతో కొట్టబడ్డాడు. ఆయన మరణాన్ని చూడడానికి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నటువంటి యేసుక్రీస్తు లేచి చూశాడండి. అంటే అడగచ్చు, ఏంటి నాయన అలా లేచావని ప్రభు తండ్రి అడిగితే, ఒక భక్తుడు మరణిస్తున్నాడు, నేను చూస్తున్నా. ఏమంటే దేవుడు ఆదుకోడా అండి? ఇప్పుడు అన్నగారు కూడా చనిపోయారు కదా, ప్రణాళిక తెలుసు కదా, ప్రభువుకి తెలుసు చచ్చిపోతాడని. ఆదుకోడా దేవుడు? చెయ్యి పట్టుకొని లాగాడు ఆ మరణం నుంచి. అంటే చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నాడు దేవుడు? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివా అన్నాడు. అప్పటి వరకు పట్టుకున్న చెయ్యి ప్రభుది విడిచిపెట్టాడట.
ఏమండి మరణించిన దైవదాసులు చేయి అప్పటి వరకు పట్టుకున్నాడు, కానీ అప్పుడు విడిచాడు. ఎందుకో తెలుసా? శాశ్వతంగా పరలోక రాజ్యంలో పట్టుకోవడానికి విడిచిపెట్టాడండి. చూస్తున్నాడండి ఇప్పుడు. ఆపొచ్చు కదా, భక్తుల మరణం దృష్టికి కొంచెం బాధ, రాళ్ళతో కొట్టి చంపుతున్నాడు, బాధ కలుగుతున్నాడు ఆ క్షణం. కానీ మరణించిన మరుక్షణమే స్టెఫెన్ అయిన నా కొడుకు ఎక్కడికి వస్తాడు? పరదేశికి వస్తాడు. ఆ మరణాన్ని క్రీస్తు నిలబడి చూస్తున్నాడటండి. వాహ్! ఏమంటే ప్రభువే మరణాన్ని ఆయన కూర్చున్న సింహాసనం నుంచి లేచి చూస్తున్నాడంటే ఈయన ఎంత గొప్ప భక్తుడండి. ఆలోచించండి. కాబట్టి మనకు కూడా శరీరం ఉంది. ఆ శరీరం ఇచ్చింది దేవుని కోసమే. మరి దేవుని కోసం మనం వాడుతున్నామా? కేవలం దేవుని కోసమేనండి. ఇంకా ఆ పని ఈ పని చేసుకొని కడుపు అవన్నీ నేను చెప్పను ఇక అవి. కానీ ఇచ్చింది మాత్రం నీకు నాకు ఒకటే పని. నీకు ఇచ్చిందంటే దైవ కార్యక్రమం చేయడానికి ఈ శరీరం ఎందుకు ఉపయోగిస్తున్నాం ఆలోచించుకోవాలి. మనందరం అంతే, ఇక నాతో పాటు మనందరం. అందుకే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోగానే ఏమన్నాడో తెలుసా? నీ జీవితకాలం మట్టు నీకు ఇష్టమైనట్టు సుఖమును వచ్చేదేవి. నువ్వు వ్యభిచారం చేసినావు, నువ్వు దొంగతనం చేసినావు, నువ్వు బాప్సం తీసుకోలే, నువ్వు ఇవన్నీ ఏమనలేదండి. ప్రభు ఒకటే మాట అన్నాడు. ఏమని? నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్టు సుఖం. అంటే కాలం గడుస్తున్న కొద్దీ, కాలం ఎవరిది? ప్రభు ఇచ్చింది. దేనికోసం వాడాలి? ప్రభు కోసం వాడాలి. నువ్వు దేనికోసం వాడినావు? కాలం హరించుకపోయేలాగా నీ సుఖమే. కాలం గడుస్తుంది సుఖం, కాలం గడుస్తుంది సుఖం, కాలం గడుస్తుంది సుఖం. ఆ ధనవంతుని తీసేసి మనం పెట్టుకోండి. కాలం గడుస్తుంది మన పనే, కాలం గడుస్తుంది మనదే, కాలం గడుస్తుంది మనదే, కాలం ముగించింది, అయిపోయింది మనది. ఇప్పుడు మనమే నేరస్థాపన ఏంది? బిడ్డ, నువ్వు కూడా నీ జీవిత కాలం మట్టుకు నీకు ఇష్టమైనట్టు బ్రతికే అవంటాడు అంతే. అంటే దేవుని ఇష్టానికి చోటేమైనా ఉందా? లేదు. దేవుని ఇష్టానికి చోటేమైనా ఉందా? లేదు. దేవుని పనులు చేయాలి. ఇస్తున్నావా? దేవుని గ్రంథాన్ని ప్రతిరోజు పరిశీలించాలి. అది ఆయన ఇష్టం. నువ్వు చేస్తున్నావేమన్నా? నీకు సమయం తీరిక లేదు. ఎందుకంటే మనం ఉన్నటువంటి బిజీ ప్రపంచం. నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్నేదో బాధ పెట్టానుకో భయపెట్టాను కాదని చెప్తుంది. మనల్ని మనం వాక్యం ద్వారా పరిశీలన చేసుకుంటున్నాం, అంతే కదా. 35-40 సంవత్సరాలు గడిచిపోయినాయంటే ఏం ఆలోచించాలో తెలుసా? 35-40 సంవత్సరాల దేవుని పని మొత్తం ఏమైపోయింది? పెండింగ్ పడిపోయింది. 35-40 సంవత్సరాల కాలంలో బైబిల్ని కనుక ఒకవేళ చదివి ఉంటే ఇప్పటికి ఏ 100 సార్లు బైబిల్ అయిపోయేదో అని ఆలోచించుకోవాలి. ఇంకా ఒక్కసారి కూడా కాదులే, పేజీలు మరి అటు మర్రేస్తూ ఉన్నారు. ఆలోచించండి పిల్లలు, ఎంతమంది పోతారు పరలోక రాజ్యానికి? దేవుడు అంటున్నాడు. అందుకే పరలోక రాజ్యం వెళ్ళడం లేదు కనుకనే వాళ్ళు ఇష్టానుసారంగా బతికి నరకానికి వెళ్ళిపోతున్నారు కనుకనే దేవుడు అన్నాడు, అరే నువ్వు పుట్టకపోతే మేలుంటారని మీద జాలేస్తుంది. ఎందుకంటే పుట్టావంటే నువ్వు పరలోక రాజ్యానికి రావు. ఎందుకంటే ఈ లోకం రానియది, నీ శరీరపు ఆలోచనలు రానియది, నువ్వు దేవుని కోసం బ్రతకలేవు, అది అసంభవం. ఇంకా ప్రపంచం ఇంకా పాపంలో మునిగిపోయింది. ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు, అంతో ఇంతో కొంత నీతి న్యాయం ఉండే, ఇప్పుడు ఇంకా భయంకరమైంది. భవిష్యత్తు ఇంకా చాలా బహుభయంకరమైంది. టెక్నాలజీ పెరిగిపోతుంది. దేవుడు అనే అసలు ఆ ఛాయ కూడా మనిషికి కనిపించదు రాను కాలంలో. చూస్తారా? చివరిగా మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ముగిస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చూడండి ఒకసారి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఏమండి? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్ప లేడటండి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్ప లేడటండి. ఎట్లుందండి వాడు? ఇది మస్తుంది. కానీ కింది వచనంలో అన్నాడండి. కాబట్టి అప్పుడే మెచ్చుకున్నాడు ప్రభు. చూడండి ఏం జరిగింది మళ్ళీ కింది వచనాల్లో. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్ప. ఇదేంది మళ్ళా? ఏమండి ఇదేంది మళ్ళా? ఏమంటున్నాడంటే మీకు ఉదాహరణ అర్థం కానీ చెప్తున్నా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి 100కు 100 మార్కులు అన్నాడండి. అంటే ఆయన ఫస్ట్ కదా. ఇక ఆయన కంటే 100 మార్కుల కంటే ఎక్కువ ఉన్నాడు 100 మార్కులు అంతే ఆయనకు. కానీ ఒకవేళ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడంటే 35 మార్కులు ఉన్నాడు అనుకోండి. 35 మార్కులు పాస్ అయ్యి పరలోక రాజ్యం వేయండి అనుకోండి. కాసేపు మార్కులు ఏమి ఉండే కానీ అనుకోండి. ఈ 35 మార్కులు వచ్చినవాడు ఒకవేళ పరలోక రాజ్యంలో ఉంటేనంట, ఈ 35 మార్కులు వచ్చినవాడట 100 మార్కులు వచ్చినవాడు యోహాను కంటే గొప్పవాడట. ఇదేంది ప్రభువా?
ఎవరు ఈ అల్పులు అసలు? అంటే అప్పటి వరకు యోహాను గారు గొప్పోడేనండి. కానీ ఎప్పుడైతే సంకోచించాడో, ఎప్పుడైతే రాబోవాడు నీవేనా, ఇంకోరి కోసం కనిపెట్టాలనా అని ఎప్పుడైతే అన్నాడో, ఏమంటే తన స్థితిని కోల్పోయాడండి. ఎవరు ఈ అల్పులు? ఎవరు ఈ అల్పులు? చూడండి ఒకసారి 12వ వచనం. బాప్సమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారన్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉందంటే బలాత్కారంగా తోసేటట్టు ఉందంటండి. మీకు కూడా అంతేనా? ప్రార్థన చేసుకో 10 సార్లు చెప్తారంటే బలవంతం, లేదు మీరే చేసుకుంటున్నారంటే గొప్పతనం. అంటే మీకు అర్థమైంది, సిట్ రైట్ అయ్యారు, మీ ఆలోచనలో దేవుడు ఉన్నాడు, మీకు డోకా లేదు, మీరు లోకంలో బతికినా లోకంలో కలిసిపోరు మీరు. అది మీ గురించిన సాక్ష్యం. కానీ ప్రతిసారి చెప్పాల్సి వస్తుందంటే, ప్రతి విషయం చెప్పాల్సి వస్తుందంటే బలాత్కారం. అలాగే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, పరలోక రాజ్యంలో అల్పులైన వారు, అల్పులు ఎంతమంది ఉన్నారు? ప్రభు చెప్పాడు ఏమని? పరలోక రాజ్యానికి వెళ్ళువారు కొద్దిమంది అన్నారు. కానీ మత్తయి సువార్త 8:11 చూస్తే, మత్తయి సువార్త 8:11 చూస్తే ఒక మాట రాయబడి ఉందండి. చూడండి ఒకసారి. పరలోక రాజ్యం వెళ్ళువారు కొద్దిమంది అన్నాడు. ఆ మాట మైండ్లో పెట్టుకొని, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరకుడే ఉండని మీతో చెప్పుచున్నాను నేను. అనేకులటండి పరలోక రాజ్యానికి వెళ్ళే ఎంతమంది అంట? అనేకులు. తూర్పు నుండి అంటే 4 దిక్కుల నుండి, 4 దేశాల నుంచి చాలామంది మరణించి వాళ్ళంతా పరలోక రాజ్యానికి వస్తారట అని కింది వచనంలో ఏమన్నాడు? రాజ్య సంబంధులు వెలుపటి. ఎవరయ్యా రాజ్య సంబంధులు? మైండ్కి ఎక్కించుకుంటలేరు అంటే రాజ్య సంబంధులు ఎవరు? బైబిల్లో ఒక మాట రాయబడ్డది ఏమనంటే, వాక్యాన్ని అశ్రద్ధ చేయువాడు, దేవుని కార్యక్రమాన్ని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడని బైబిల్లో స్పష్టంగా రాయబడ్డదండి. ఆ మాట తెలిసి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మో, బి అలర్ట్గా ఉండాలని. వాక్యాన్ని అశ్రద్ధగా వినువాడు, అశ్రద్ధ చేయువాడు, దేవుని కార్యక్రమాల్ని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడటండి. వాడు శాపగ్రస్తుడు అంటే అంతకన్నా భయంకరమైన మాట లేదు. వాక్యాన్ని అశ్రద్ధగా వినువాడు, అవును వాడు కూడా. తూర్పు నుంచి పడమటి నుంచి కొంతమంది అన్నాడా? అనేకులు అన్నాడా? అనేకులు పరలోక రాజ్యంలో వచ్చి యాకోబుతో అబ్రహాం గారితో ఇస్సాకుతో కూర్చుంటారట పరదేశిలో. పరలోక రాజ్యం వెళ్ళి కొద్దిమంది ప్రభు అన్నారు కదా, ప్రభు చెప్పింది కొద్దిమంది అన్నాడుగా. ఈ అనేకులు ఎక్కడి వారు? ఒకటి. ఇక రెండవది, కింది వచనంలో చాలా ఆశ్చర్యాన్ని గొలిపే మాట మాట్లాడాడు. ఏమనంటే, అనేకులు వచ్చి పరలోక రాజ్యంలో కూర్చుంటారట, అనగా పరదేశికి, ఒకవేళ క్రీస్తు రాకపోతే పరదేశిలో ఉంటారట. కానీ రాజ్య సంబంధులు అంటే ఎవరు? రాజ్య సంబంధులు, లోక సంబంధులు. లోక సంబంధులు అంటే దేవుని అంగీకరించని వారు. రాజ్య సంబంధులు అంటే దేవుని బిడ్డలు, బాప్సం తీసుకొని దేవుని కోసం బతుకుతున్న వాళ్ళట. ఈ రాజ్య సంబంధుల గతి ఏమవుతుందంట? నరకగుండానికి వెళ్ళి, వెలుపలి చీకటి గృహం అంటే అదే, నరకగుండానికి వెళుతారట. అక్కడ ఏడుపును పండ్లు కొరకడం. రాజ్య సంబంధులు నరకానికి వెళ్ళిపోవడం ఏందండి? అనేకులు పరదేశికి వెళ్ళడం ఏంది? రాజ్య సంబంధులు నరకానికి వెళ్ళడం. చూసుకోరండి, నిజంగానండి. ఈ మాటలు వింటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే చాలామంది క్రైస్తవులకి ఇంత వాక్యాలు కూడా తెలియదు అనిపిస్తుంది. పాపం అమాయకులు. ఏమన్నా నమ్ముకున్నాం మేము సీనియర్. కొన్ని సంఘాలకు వెళ్ళిపోతే, కొన్ని ఊళ్ళకి వెళ్ళిపోతే మనకన్నా భయంకరులు ఉన్నారేమో అనిపించింది. ఎందుకు? వాళ్ళకు వాక్యం తెలియదు. బైబిల్లో ఆలు కూడా రావు. అంటే మనకు వచ్చింది ఆనే, వాళ్ళకి ఆ కూడా రాలే. కానీ ఎట్లున్నారో తెలుసా? వాక్యాన్ని నేర్చుకుందామని ఆలోచన లేదండి వాళ్ళకు. కూర్చొని ఏం చేస్తాడు తెలుసు, మన ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్, లోపల ఫీలింగ్ ఏం చేస్తాడంటే, ఏలియానా మొన్న వచ్చిండు, నేను 20 ఏళ్ళ వీడు వినడండి. వీడు మొండిపట్టు ఏందో కానీ 20 ఏళ్ళు వీడి గర్వం అట్లే కూర్చోబెడుతుంది. 20 ఏళ్ళైనా సరే ఈ తమ్ముడు మొన్ననే వచ్చిండు, ఈ దైవజనుడు మొన్న వచ్చిండు, కొత్త కొత్త వాక్యాలు చెప్తుండు, ఈయనతో చెప్పించుకోవాలి, ఈయన మన దగ్గర రావాలని ఆలోచన ఉండదు వీనికి. పుర్రే. అందులో స్త్రీలు కూడా అట్లే ఉన్నారు. 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ మామూలు అనుకున్నావా? ఏం నేర్చుకున్నావు 25 ఏళ్ళు చెప్పేది? 25 ఏళ్ళు నేర్చుకున్నావు. ఒక బాప్సం ఎందుకు తీసుకోవాలి చెప్పు ఒకసారి? బాప్సం ఎక్కడ తీసుకోవాలి? ఏ నామలు? అసలు బాప్సం అంటే ఏంది చెప్పు ఒకసారి నాకు. 25 ఏళ్ళు కదా చెప్పు ఒకసారి.
భక్తి అంటే ఏంటో చెప్పు ఒకసారి. 25 ఏళ్ళు కదా. మనం ఎందుకు పుట్టామో చెప్పు ఒకసారి. 25 ఏళ్ళు కదా. వీళ్ళేమో గుడ్డిగా ఇట్లా నాశనం అవుతారు, నమ్మడం అట్లా నాశనం అవుతుండు. నమ్మి అన్న తెలిసిన మనం ఇట్లా నాశనం అవుతున్నాం. ఎట్లా కొట్టు నాశనం కామన్. నాశనం అంటే నరకం. అవునా కదా? ఏమండి, మనం పరిశీలించుకోండి ఒకసారి. బిడ్డ, కొంతమంది ఉంటారండి, మంచోళ్ళు ఉంటారండి. నేను చూసిన ప్రొజెక్టర్ ట్రైనింగ్కి పోతే చాలామంది అండి, మన నిజంగానండి మనకున్న వయస్సు వాళ్ళ అనుభవంతో సమానం అండి. అంటే దాదాపుగా మనం 20, 25, 30 ఏళ్ళు ఉంటే వాళ్ళు 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉంటారండి. ఎలా ఉంటారో తెలుసా? బిడ్డ యవ్వనస్తులు దేవుని పని చేస్తారు, మీరు ప్రార్థన చేయరు వచ్చి అంటారు వాళ్ళు. అయ్యగారు మీరు చేయండి, అయ్యగారు మీరు చాలాసార్లు అంటే లేదు బిడ్డ మీరు చేయండి. వాళ్ళ తగ్గింపు చూడండి ఎట్లా ఉందో. గొప్పలు అట్లుంటారండి. ఏం తెలియనోడే మిడిమిడి జ్ఞానం ఎగిసిపడతాడు. వాళ్ళేంద్రం మనకు చెప్పేది. ఎవరు నేర్చుకుంటాండి వింటే తప్పేముంది? ఆయన ఎవరన్నా కానీ ఆయన జ్ఞానం తెలిసింది. మీ అయ్యగారు చెప్పలే, కనీసం ఆయన పిలిపించుకొని వింటే తప్పేముంది? రోజు కనీసం వారానికి ఒకటి, నెలకొక పాఠం విన్నా బైబిల్ మొత్తం సంపూర్ణంగా వస్తుంది. తర్వాత చెప్పిన ఆయన అవసరం నీకు వద్దు, నీ గ్రామానికి నువ్వే బోధకొనుకుంటావు. 4 విషయాలు చెప్తావు నువ్వు. దేవుడు దానివల్ల మహిమ పొందుతాడు. ఒక్కడే నేర్చుకున్నాడు అంతే. 25 ఏళ్ళు కూర్చుంటాడు, ఇట్లా కూర్చుంటాడు ఆయన. అంటే నేర్చుకున్నాడే వచ్చి ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం లేదు, పొట్ట తీరితే బైబిల్ ముక్క రాదు, నేర్చుకున్నాడు వచ్చే వందనాలు చెప్పాలి. చూశానండి, చాలామంది చూస్తూ ఉంటే ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అమ్మో బహు భయంకరులు ఉన్నారు. అప్పుడు మేము నేర్చుకోలేదు అనుకుంటారు. ఒకప్పుడు దేవుని వాక్యం మాకు చెప్పేవాళ్ళు దగ్గరకు వచ్చి చెప్పలేదండి. మేమే వెళ్ళిపోయి విలేకరు రాసినట్టు రాసేవాళ్ళమండి. బైబిల్ నేర్చుకునేటప్పుడు విలేకరు రాస్తాడు చూసినావా? అబద్ధం ఆడుతున్నాడేమో. 2010 సంవత్సరం కాపీ కూడా తీసుకొచ్చి పెడతాడా? మీరు ఏమనుకుంటున్నారా? 2010 సంవత్సరం అట్ట చిన్న కూడా పెడతాడా తెలుసా? నా బైబిల్ ఎంత కొత్త ఉంటుందో తెలుసా? లోపల కాదు పేజీ, లోపల అట్ట, పైన అట్ట భద్రపరచుకొని 2010 కూడా పెడతాను నేను. రేపు మళ్ళా వచ్చేటప్పుడు తెలుసా? అట్ట రాసుకున్నాం కనుక దేవుడు ఇంత అది మనకు ఇచ్చిండు కొంచెం చెప్పడానికి. కాబట్టి నిన్నేదో పూర్తిగా నేర్చుకోమంటే నువ్వు నేర్చుకున్న తర్వాత నువ్వే ఒక బోధకునిగా నిలబెట్టు 10 మందిని. మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలి. అందుకే ఏది రాదు కనుక ఏమైపోతాడట? రాజ్య సంబంధులు బాప్సం తీసుకొని 25 ఏళ్ళు బతికిన వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడ. ఎందుకు? పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో, ఏం చేస్తే వెళ్ళాలో తెలియదు. చెప్తే వినలే. వాని అహంకారం అని చంపేసింది తెలుసా? కాబట్టి ఎలా బతకాలో చెప్పకపోతే పరలోక రాజ్యం ఎట్లా వెళ్తామండి మనం? బాప్సం తీసుకున్న గొప్ప అని నేను కాదనా. బాప్సం తీసుకున్న తర్వాత ఉన్నది ఇంకొంచెం. అనేకులు ఎవరు అంటే చెప్తా వినండి. అనేకులు ఎవరు అంటే వీళ్ళు శరీరాన్ని ధరించుకొని వచ్చి బ్రతికి చనిపోయిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరంటే ఇప్పుడు చెప్పాడు కదా, అకాల సంభవం కంటబడుకున్న పిండంగా రాలిపోయిన వాళ్ళు, జీవకణాలుగా రాలిపోయిన వాళ్ళు, చాలామంది చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు, వీళ్ళంతా కూడా పరలోక రాజ్యానికి వెళ్తారట అండి. వీళ్ళంతా పరలోక రాజ్యానికి అనేకులట, చాలామంది అండి. అంటే వీళ్ళు ఎవరు అంటే వాళ్ళు శరీరాన్ని ధరించుకొని వచ్చి విజేతలుగా మరి పోరాటం చేసి గెలిచిన వాళ్ళు కాదు వీళ్ళు. అందుకే వాళ్ళని ఏమన్నాడు? కొంచెం తక్కువ అల్పులుగా అన్నాడు. అందుకే ఎన్నో జీవకణాలు తల్లి గర్భంలోకి వెళ్ళిపోతే అన్నీ రాలిపోతాయి వాళ్ళు. తర్వాత కొంతమంది అంటే మన దగ్గర కాదు, మన ప్రాంతం ఒక్కటే కాదు, ఎన్ని దేశాలను అన్ని దేశాలలో చాలామంది అకాల సంభవం కంటబడకున్న రాలిపోయినటువంటి పిండాల్లో ఉన్న జీవకణాలన్నీ కూడా ఆత్మలే. ఆ ఆత్మలు కూడా పరలోక రాజ్యానికి వెళ్తాయట. మరి పరలోక రాజ్యంలో కొద్దిమంది అని ఎందుకు అన్నారంటే, కొద్దిమంది ఎవరంటే శరీరాన్ని ధరించుకొని వచ్చి గెలవలేక దుష్టుని చేతిలో ఓడిపోయి ఈ శరీరాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టకుండా, దేవుని పని నెరవేర్చకుండా, ఇగో మనలాగా అశ్రద్ధగా కూర్చొని 100% మొహమాట లేదు, మనలాగా అశ్రద్ధగా కూర్చొని దేవుని వాక్యాన్ని అల్పంగా ఎంచి ఆయన శక్తి ఏంటో రుచి చూడక, ఆయన బలమేంటో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత భయంకరుడో, ఆయన ఎడల భయభక్తులు లేక మన ఇష్టానుసారంగా ఎప్పుడో ఒకసారి చర్చకొచ్చి ఏలో బతికి చచ్చిపోయిన తర్వాత అపజయులుగా, విజేతలు కాదు అపజయులుగా మనం రాజ్య సంబంధంలో నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనలాంటోడు పుట్టకపోతే మేలుంటుండే. పుట్టాం, లోకపు శ్రమలు ఉన్నాయి. దానికి మించి పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు అల్పులుగా, కానీ విజేతలుగా వెళ్ళేవారు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి మనము కూడా పుట్టకపోతే మేలు అనిపించింది చాలాసార్లు, ఇప్పుడు కాదండి.
చాలాసార్లు అనిపించింది. కానీ పుట్టాం కనుక మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఏం చేయాలి? పుట్టిన తర్వాత ఈ జన్మను సార్థకత చేసుకోవాలి. బ్రతుకున్నంత కాలం దేవుడే, కాలం అంతా దేవుని కోసమే. ఏ పని ఉన్నా, సువార్త ఉన్నా, ఏదండి, నువ్వు బండి మీద ప్రయాణిస్తున్న దేవుని ఆలోచన రావాలా. ఏమండి, బండి మీద ప్రయాణిస్తున్నా దేవుడి ఆలోచన రావాలి. బండి మీద లేదు, ప్రయాణంలో ఉన్నా, ఊరికి వెళ్తున్నా, నీ కార్యక్రమాల కోసం వెళ్తున్నా, దేవుడు నీ మైండ్లో నేను ఏం చేయలేకపోతున్నానే దేవుని కోసం, ఇన్ని నెలలైంది, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంతకాలం ముగిసింది, ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి, నీకు నువ్వే పునర్విమర్శ చేసుకుంటూ ముందుకెళ్తే నిజంగా నువ్వు పుట్టడం ధన్యతే. లేదు, ఉన్నాం పోతాం, ఎటువంటి మస్తు గిన్నాం, ఎన్నో జరిగినాయి, మళ్ళీ అశ్రద్ధ మాకు ఎన్ని పనులు ఉంటాయి, బయటకు పోతే మా టార్గెట్ రీచ్ కావాలి, ఏమంటే నేను సాధించాలి, నేను ఉద్యోగస్తులు నిలబడాలి, ఇవన్నీ అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. పుట్టపోతేనే మేలు ఉంటుండే బిడ్డ అంటాడు ఒక మాట ఆయన తండ్రి కనుక. బిడ్డ నీ పరిస్థితి చూస్తుంటే పుట్టపోతే మేలు ఉంటుండరా, ఎందుకంటే నీ వల్ల కాదు, ఈ లోకానికి వచ్చి జయించడం నీ వల్ల కాదు అంటాడు. కాబట్టి పుట్టింది దేవుని కోసం, దేవుని కోసమే బ్రతకాలి. కాబట్టి దేవుని పనులే చెయ్యాలి. ఒకవేళ ఇంతవరకు పుట్టలేదా, గ్రేట్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నుండి పుట్టకపోవడం మంచిది. ఇక్కడ పైకి పుట్టాలని కోరుకున్న లోపల మాత్రం మనస్ఫూర్తి కూడా కోరుకున్నారే, పుట్టపోతేనే మేలు అనుకోవాలి. ఎందుకంటే వాడు ఉట్టి పాపం, ఈ ప్రపంచ పాపంలో పడిపోయి, వాడు దేవుని కోసం బతకగా, వాడు సచ్చి నరకానికి పోతే కాలేవాళ్ళమ్మా. మనం ఏమనుకుంటామంటే, చివరి ఒక మాట, మనం ఏమనుకుంటామంటే, మనకి ఎలాంటి స్వభావం ఉంటుందో తెలుసా మీకు? ఏమండి, మనకి ఎలాంటి స్వభావం ఉంటుందో తెలుసా? పక్కోడు లాసేయండి అనుకో, ఏమండి, పక్కోడు ఉదాహరణకు అనుకోండి, పక్కోడు లాసేయండి అనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యో పాప, మనం ఆనందపడతాం, అవునా కదా? ఆనందపడతాం మనం. ఒకవేళ ఉదాహరణకు ఆయన లాస్ కాలే, మనం లాస్ అయినాం, అప్పుడు ఏం ఆలోచిస్తాం? నేను ఒక్కరిని లాస్ అయినా, వీడెందుకు కాలే అనుకోమా? ఏమండి, ఉంటుంది చాలామందికి ఇది. ఎవరో మంచోళ్ళు ఒకరిద్దరు కానీ, అరే నేనేదో చెడిపోయినా వాడెందుకు చెడిపోవాలి అనుకుంటారు కొంతమంది. అట్లాగే కొంతమంది వీనికి ఎట్లా లాస్ రాలే అంటారు. ఏమండి, అదే ఆత్మీయతలోకి వస్తే మనం ఏం ఆలోచిస్తామంటే, నేను సచ్చి నరకానికి పోతే నేను ఒక్కరిని ఎందుకు పోవాలి, నా కడుపులో పుట్టినోడు కూడా వాడిని పుట్టియాలి, వాడిని కూడా చంపాలి, నరకాన్ని తీసుకొని పోవాలి. ఇది ఫిక్స్ మన బంధం. అందుకే అంటారు, అరే మన వంశం ఏముందిరా, మన ఇంటి పేరు ఏం పేరు, మన ఇంటి పేరు ఉన్న వాళ్ళు అందరూ వచ్చిరా, అంత నరకానికే ఉన్నారు అలాంటి మీద, అంత మంచిగా దేవుని కోసం బతికడం లేడు, తాగుతూరు తింటూరు ఎంజాయ్ చేయాలి. రే మన బలగమంతా రావాలి అందరూ, ఎందుకో కట్టుకొని నరకంలో మంచిగా ఏం చేయడానికి, పండ్లు కొరకడానికి, ఏం చేయాలి, కాలడానికి. కాబట్టి నరకంలో ఏముందంట, పండ్లు కొరుకుట ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదా మన దగ్గర? ఏమన్నా ఇన్ఫర్మేషన్ లేకుండా పోతారా ఏంది? ఇన్ఫర్మేషన్ లేకుండా పోతారా? ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మనకి. ఏమంటే నరకంలో ఒకవేళ వెళ్తే బిడ్డ ఏడ్చుట ఓసారి గట్టి కొరకరా, పక్కపడు అదే పని, పక్కపడు నువ్వు అనుకుంటున్నావు, ఓ అవ్వా నువ్వెందుకు వచ్చావు తల్లి, ఓ ఏడో అడుగా వాని పని అదే. మళ్ళీ నిమిషం కానీ బాగా పనులు ఎలా ఉంటుందంటే, కొరికి ఎట్లుంటాయండి, జర దమ్ము తీసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి, ఓ అని ఎడవాలి. మళ్ళీ పక్కపడి వచ్చిన వాడు అదే పని. అమెరికాడు, ఆస్ట్రేలియాడు, ఉగాండోడు అందరూ ఆనే ఉన్నారు, ఓ అని గట్టిగా ఏడవాలి ఒక్కసారి. మళ్ళీ మళ్ళీ అయిపోరి మళ్ళీ ఇప్పుడు కొరుకురి కొట్టుకొట్టు పక్కన చూడాలి, ఇటు చూడాలి. అది అండి నరకగుండంలో ఉన్న పరిస్థితి. అందుకే ఒక ఆలోచన ఇస్తాం మీకు, బెస్ట్ ఆలోచన అండి. అన్న మమ్మల్ని కొంచెం విడిచిపెట్టండి, మేము కొంచెం వస్తాం దేవుని కోసం, ఇట్లే ఉంటాం అన్న వాళ్ళకు నాకు సూచన ఇస్తాను. వెరీ గుడ్. మీ ఇప్పుడు నేను చెప్పిన మార్గంలోకి మీరు రాకండి, మీ మార్గం నేను వస్తున్నా. ఏం చేస్తాడు మా సలహా ఏంటంటే, మీరు ఎట్లాగానే జీవించండి, కానీ ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి, పనులు ఊడిపోయేదాకా ప్రాక్టీస్ చేయండి. రోజు 1 గంట ఏడవండి కొరకండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆడికి ఏం తర్వాత అలవాటు అయిపోతుంది. కొరతారా పనులు, ఓదార్చేవాడు లేడు. మీ తాత ముత్తాత అనుకున్నా, ఏ బిడ్డ మంచి కొరకు ఇప్పటికి కొన్ని ఏళ్ళ కొరకబట్టి నేను, ఓ తాత ఇదే పని, అదే పని కొరకు. ఎందుకు మరంటే, భూమి మీద ఉన్నంతసేపు దేవుని కోసం బతికితే కదా. అయ్యగారు మొత్తుకుండు, ప్రార్థన చేసుకో, మోకాళ్ళ మీద ఉండు, అవ్వ అట్టగా ఇట్టగా అంటే నేను మాట వింటే కదా. అయ్యగారిని కింద నుంచి మీ దాకా చూసి మాకు చెప్తుండ అనుకున్నా, ఇగో ఈరోజు పరిస్థితి ఎట్లుందో.
ఏమండి నేను అట్లా చెప్తున్నా కానీ వాస్తవానికి ఆ మాట్లాడుకునే ఊపిరి తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఆడ. ఓ ఓ అంటే కింద మాట నేనే, మీద మాట నేనే, పక్కకు మాట నేనే. మంటల్లో ఉన్నావు నువ్వు, నీళ్ళలో లేవు, ఎక్కడున్నావు? మంటల్లో ఉన్నావు. ఉప్పు ఉప్పు అంటావేమో, ఆరిపోదు అది అని మళ్ళీ గట్టిగా టక 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 పండ్లు ఊసిపోవాలి మళ్ళా. అవసరమా అండి? దేవుడు కావాలని ఎత్తుండా? కాదు. ఇవన్నిటినీ ఆలోచనలో పెట్టుకుంటే ఈ కాలానికి చెప్తున్నాడండి. ఇప్పటి నుంచి కాలం రన్నింగ్ అవుతుంది కదా, ఇప్పటి నుంచి నాకు అనిపిస్తుంది పుట్టని వాడు మేలండి పాపం. వాడిని పుట్టించి అనవసరంగా నరకాన్ని జరగొట్టద్దు. పాపం ఉన్న చోట వాడన్నా పోతాడు హ్యాపీగా. వాడిని ఎందుకు తీసుకొని రావాలి? మనకు వారసురాలను ఎందుకు చెప్పుకోవాలి మనం? వాడు కూడా గదే గతిలోకి ఎందుకు పోవాలి? నరకంలో ఎందుకు ఉండాలి? ఆలోచించండి ఒకసారి. మనమైతే జాగ్రత్తగా ఉండాల్సి. మనం వచ్చినాం ఇక మళ్ళీ మన పుట్టకుండా ఉండేవి పరిస్థితులు. పుట్టినాం ఆల్రెడీ, వయసు గడిచిపోయింది. మరి ఏం చేయాలి? క్రీస్తులాగా మన శరీరాన్ని దేవుని కోసం ఏం చేయాలి? పెట్టాలి. చాలామంది అంటారు నా కొడుకండి నా మాట ఇంటలేడు అంటాడు. నా కొడుకు నా మాట ఇంటలేడంటే నేను నమ్ముతా. నేను అయ్యప్ప అన్నమాట దేవుడు అనడు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడు ఎలాంటి వాడు అంటే తెలుసు కదా, మోషే గారి విషయంలో బండతో మాట్లాడనాడు అంతే. నువ్వు మోషే అయితే ఏంటి, నువ్వు దావీదు అయితే ఏంటి, నాకు ఎవరు లెక్కలేదు అన్నాడు దేవుడు. ఎవడు మంచి మంచి భక్తులకే గత్తి పట్టిందంటే మన పరిస్థితి ఏంటి? నా కొడుకు ఇంట్లో నీ కొడుకినపోతే ఏడు అన్నాడు అంతే. నీ కోసం, నీ పిల్లల కోసం ఏడు. ఎందుకన్నావు మరి? ఏడు. షెడ్యూడైతుంది ప్రభా, ఏడువు అంతే. చెప్పక నాకు ఎటుంది మాట? ముందు నుయ్యి వెనక పోయి. అయ్యా ఓదార్చే నీ హస్తమే ఇంత కఠినంగా మాట్లాడితే ఎట్లా ప్రభు అన్నామనుకో, అంతే అనుభవించాలి. చేసుకుందానికి నువ్వు చేసుకుందే నీ నెత్తి మీదకి వచ్చు. చివరి మాట ఇదే. కాబట్టి పుట్టని వానికి మేలుందంటే ఉంది, పుట్టినోని కూడా మేలుందంటే 100% ఉంది. పుట్టినోని కూడా 100% మేలుంది. ప్రభు చెప్తున్నాడు ఎలాగో తెలుసా? పుట్టిన తర్వాత క్రీస్తులాగా, పౌల్లాగా, ఏమంటే స్టెఫెన్ గారిలాగా అంత కాకుండా ఆయనలో కొంచెం మనం బతికినాం అనుకోండి, ఏమంటే భక్తులుగా బతికినాం అనుకోండి, ఏమంటే మన పరలోక రాజ్యం వస్తాడు. కనీసం పరలోక రాజ్యంలో అల్పులుగా స్థానంలోనన్నా ఉన్నా పర్లేదు అనుకోవాలి, వెళ్ళిపోవాలి. అంటే పరలోక రాజ్యంలో గేటు ఆ డోర్ ఉన్నది కదా చివరి కాగో. ఇప్పుడు ఆడ కూర్చుంటే మీరు జర చీప్ చూస్తారు, కానీ పరలోక రాజ్యం ఆడ కూర్చున్న చాలు. మరి ఆడ కూర్చోవాలంటే ఏం చేయాలి? కనీసం స్టెఫెన్ గారిలో సగం వరకైనా మనం ఏం చేయాలి? బ్రతకాలి. కాబట్టి మిమ్మల్ని భయపెట్టానుకో, బెదిరించడానికి చెప్తున్న మాట కాదు. కాలం సంకుచితమైంది. అండి మరణిస్తే వెళ్ళిపోతాం కనుక హఠాత్తుగా మరణించామనుకోండి, ఎవరికైనా మరణం హఠాత్తుగా వస్తుందట సుమా. హఠాత్తుగా వచ్చినప్పుడు మనం మరణించి నరకానికి వెళ్ళిపోవద్దు. నరకానికి ఒక్కసారి వెళ్ళిపోయినాం అనుకోండి, తిరిగి రామయ్య, ఇది ఫిక్స్. కాబట్టి దేవుడు ఈ మాటల ద్వారా ఏమండి నన్ను కూడా హెచ్చరించాడని అనుకుంటూ మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, మీ పాదాల క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. పుట్టని వారికి మేలుందంటే నాయన, పుట్టని వారు చాలామంది ఉన్నారు, ఇంకా రాబోతున్నారు ఈ భూలోకం మీదకి దేవా. అలాంటి వారు అక్కడ ఉండడం మేలని మీ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత తల్లిదండ్రులు బ్రతకనియరు, లోకం బ్రతకనియదు నాయన, మేము బ్రతకం. కాబట్టి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కనుక ఈ మాటల ద్వారా మాతో మాట్లాడింది మీకు వందనాలు. అవును నాయన, ఇంతవరకు 30, 35, 40 సంవత్సరాల 50 సంవత్సరాల కాలాన్ని దుర్వినియోగంగా గడిపాం తండ్రి. నాయన రేపు పొద్దున పోయిన తర్వాత మీకు లెక్క, అనగా ఆయుష్కారపు లెక్క ఎలా అప్పచెప్పాలో కూడా మాకు తెలియడం లేదు నాయన. ఉన్నదంతా దుర్వినియోగపరిచి మా విలాసాల కోసం నాయన, బంధువర్గాల కోసం, పెళ్ళిళ్ళ కోసం, పార్టీల కోసం, ప్రయాణాల కోసం వాడుకున్నటువంటి జీవితాలు మావి నాయన. ఈరోజు నుంచి అయినా దయతో మమ్మల్ని క్షమించి నాయన, ఈ ఉన్న కాలాన్నైనా మీకోసం ఏ పరిస్థితుల్లో దేవుని మీ పని లేకపోయినప్పుడు నాయన ఇంట్లో ఉండి మీ ధర్మశాస్త్రం మీరు ఇచ్చిన గ్రంథాన్నైనా పరిశీలన చేసుకొని ఆ రోజుకు సార్థకత చేరుకునే ధన్యతను మాకు ఇవ్వమని పరాధేయపడుతున్నాం దేవా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మితబడిన వాక్యాన్ని ఫలింపజేయమని కోరుతూ ప్రాధేయపడుతూ దేవా, ఒకవేళ పుట్టాలి అని కోరుకునే వాళ్ళు పుడితే ఖచ్చితంగా నాయనా మీకోసం ఈ కుమారుడైన కుమార్తెని పెంచి అప్పగిస్తా అనుకుంటే తప్ప నాయన మేము ఆ సాహసానికి ఒడిగట్టకూడదని మీ వాక్యం సెలవిస్తుంది. అవును నాయన, పుట్టని వాడు అలాగ ఉండడం క్షేమంగా ఉంటాడేమో. పుట్టిన తర్వాత నరకానికి వెళ్ళిపోయి ఈ బాధ భరించడం కన్నా ఆయన పుట్టని వారు ధన్యులని మీ వాక్యం సెలవిస్తుంది. ఇక మీ వాక్యాన్ని కూడా నమ్మకపోతే మా జీవితాలు శాపగ్రస్తం కనుక నాయన, మాకు నచ్చినా నచ్చకపోయినా మీ వాక్యానికి తలదించుకునే ధన్యతను మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ
నాయన ముందున్న కార్యక్రమం అనగా నాయన మీ కుమారుని శరీరాన్ని రక్తాన్ని తీసుకుండగా మా పాపాలను క్షమించమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.